ఈరోజు ఏమిటి? ఈరోజు ఏం డే? Sunday, uncle. Oh, yes. Sunday, uncle. Very good. ప్రైజ్ అంకుల్. ప్రెసిడెంట్ ఆయన నీరజ్. పిల్లలు అమ్మా ప్రెసిడెంట్ అమ్మా. సెలీనా Praise Lord, Neeraj Annaya. Praise the Lord. Praise the Lord, Selena. Praise the Lord, Selena. Praise the Lord, Selena. శిలోని అక్క నిన్నెందుకు రాలేదు? నేను మా గెస్ట్స్ ఇంటికి వెళ్ళాను నిన్న, అందుకే రాలే సెలీనా. కల్పన అక్క. సెలీనా అక్క. ప్రైజ్ ద లార్డ్ సెలీనా. ప్రైజ్ ద లార్డ్ కల్పన ఆంటీ. ప్రైజ్ లార్డ్ ఏంజలినా. ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరికి. ప్రైజ్ ద లార్డ్ కల్పన అక్క. సెలీనా, షిలోని, ప్రైజ్ ద పాస్టర్ అంకుల్. Praise the Lord. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. అమ్మా ప్రెసిడెంట్ అమ్మా. ప్రైజ్ ద లార్డ్ సెలీనా. ప్రైజ్ ద ప్రిస్కిలా అక్క. ప్రైజ్ ద లార్డ్ మిన్ని అక్క. ప్రైజ్ ద లార్డ్ బెనటనియా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ నాన్న ఏంజలినా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ మిన్ని అక్క. ప్రైజ్ లార్డ్ బెనటనియా. ప్రైజ్ లార్డ్ నాన్న. రియా. ప్రైజ్ లార్డ్ శాన్వి. ప్రైజ్ నాన్న ప్రెసిడెంట్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ మిన్ని అక్క. ప్రైజ్ లార్డ్ మిన్ని అక్క. ప్రైజ్ లార్డ్ శాన్వి అక్క. రియా. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అంకుల్. నాయన నీరజ్, అంకుల్ ఇంకా ఎవరు మేనేజర్ గా పేర్లు ఎవరేదో ఆ పేర్లు ఒకసారి కనుక్కోనమ్మా, రాసుకో. ఓకే అంకుల్. నీరజ్ ఏంటి వెయిట్ చేస్తున్నావు? అంకుల్ ఒక్క నిమిషం. అమ్మా ప్రెసిడెంట్ అమ్మా. అందరికి ప్రయత్నం అమ్మా ఒకసారి అసలు ఎవరెవరు ఇంకా మేనేజర్స్ గా పేర్లు ఇవ్వలేదో కనుక్కొని రాయమన్నాను నీరజ్ని. అలాగే అన్న. ఓకే అన్న. అయితే శాలిమకు చెప్పినట్టు మనకి మేనేజర్స్ అని పోస్ట్ ఇచ్చారు కదా మనందరికి. అయితే ఇంకా మనలో ఇంకెవరైతే మేనేజర్ ఇవ్వలేదో ఒకసారి మీ పేర్లు చెప్తారా? ఏంజలీనా అన్న. ఓకే నాన్న. అన్న నేను సన్వి ఇంకా రియా. ఓకే. ఇంకెవరైనా ఉంటే అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. ఓకే నాన్న, నోటెడ్. అన్నయ్య హదర్సా కీర్తన కూడా. తర్వాత మళ్ళీ లాస్ట్లో మరొకసారి అడుగు నాన్న. అంటే ఈ పేర్లు చదివిన తర్వాత ఇంతవరకు మేనేజర్లుగా పేర్లు ఇవ్వని వారు పేర్లు ఇవి, ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా రాసుకుంటారు. తర్వాత
ఎండింగ్ లో, అంటే పిల్లలు బాగా వచ్చిన తర్వాత. ఓకేనా? ఓకే అమ్మా, పాట పాడించి ప్రార్థన చేయించి పాట స్టార్ట్ చేయించండి అమ్మా. మిన్నీ రెడీగా ఉందిగా. అమ్మా మిన్నీ, ఎస్ అంకుల్. ఎవరితో మీరైనా ప్రార్థన చేయండి, లేకపోతే ఎవరైనా ప్రార్థన చేయించండి. ఎస్ అంకుల్. ఓకే పిల్లలు స్టార్ట్ చేసుకుందామా? మన మధ్యలో లత అక్క ఉన్నారు, అక్క ప్రార్థన చేస్తారు, అక్క ప్రారంభ ప్రార్థన చేస్తారు, తర్వాత యాక్షన్ సాంగ్ కి వెళ్దాం. ఓకేనా? అందరు పొజిషన్స్ వచ్చేయండి. 1 2 3. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మహిమగల తండ్రి, కృపగల దేవ, కనికర సంపన్నుడా, దయాదాక్షిణ్య పూర్ణుడా, గొప్ప దేవ, ప్రభా మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయం నందు ప్రభా మేమందరము ఈ విధముగా కలిసి ప్రభా మరి కలుసుకొని మరి ఇదిగో తండ్రి ప్రార్థించడానికి మీ యొక్క సన్నిధిలో సమయాన్ని గడపడానికి మీరు ఇచ్చినటువంటి యొక్క మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మరి ఇదిగో ప్రభా ఈ రోజు మరి బిడ్డలతో గేమ్స్ ఆడుచూ ఉంటుండగా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపించే బిడ్డలను మాకు దయచేయండి. మరి ఇదిగో ప్రభా టీచర్స్ ఉన్నటువంటి బిడ్డలకు, మరి అదే విధంగా స్టూడెంట్స్ గా ఉన్నటువంటి బిడ్డలకు తోడయ్యండి. మరి మాకు కావాల్సినటువంటి జ్ఞానమును ప్రభా మాకు అనుగ్రహించమని ఇదిగో తండ్రి ప్రత్యేక రీతిగా మమ్మలను అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మరి యొక్క కార్యక్రమాలన్నిటినీ నడిపిస్తున్నటువంటి బావు గారిని, మరి నిర్మలక్కని, మరి ఇంకా మరి శ్యామలక్కని ప్రభా, మరి ఇంకా బిడ్డలు ప్రభా, మరి ఇదిగో తండ్రి మిన్నిని, నీరజ్ని, మరి ప్రజ్వలని ప్రభా ఈ బిడ్డలందరినీ కూడా ప్రత్యేక రీతిగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి మీ కృపలో ఎంతగానో వాడుకొనిచున్నారు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా ప్రభా. మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మీకు మహిమకరంగాను ఘనకరంగాను జరిగినట్లు, మీ నామం మహిమ పరచబడినట్లు నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ వాడుకోమని, చిన్న బిడ్డలను ప్రత్యేక రీతిగా దీవించి ఆశీర్వదించమని, మరి జరుగుతున్న ప్రతి కార్యక్రమం కూడా మరి ఎంతో ఆధ్యాత్మికంగా మరి ఎదగడానికి బిడ్డలకును పెద్దవారికి మాకందరికి ప్రభా మరి నీ సన్నిధిలో ఎదగడానికి ఎంతగానో సహాయపడినట్లు మీ కృప చూపమని, మేలును అనుగ్రహించమని, కీడు నుండి తప్పించమని యేసు నామములో మీకు వినయపూర్వకంగా బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ అక్క. ఆమేన్. థాంక్ యూ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లలు, ప్రైజ్ లార్డ్ అందరికి. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ లార్డ్. వచ్చేయండి పిల్లలు, యాక్షన్ సాంగ్ చేసేద్దాం. బాగా హచ్చుకొచ్చేయాలి. వెరీ 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 గుడ్. కమ్ ఆన్. ఓకే, మీకు ఎంతో మంది గుర్తుంది యు ఆర్ స్పెషల్ అని పాట? గుర్తుందా? గుర్తులేదా? పర్వాలేదు, మనం ఇంకోసారి చేసేసి దేవుని మహిమపరిచేద్దాం. ఓకేనా? నేర్చుకోండి పిల్లలు. మనం అందరం కలిసి మనం దేవుని మహిమపరిచేద్దాం. మనం అందరం కూడా స్పెషల్ అని యేసయ్య మనందరినీ కూడా చెప్పాను. అవునా? దేవుని మహిమపరచడానికి మీ అందరు రెడీగా ఉన్నారా? ఎస్. నిజము తెలుసా బ్రదరు, నిజము తెలుసా, నిజము తెలుసా సిస్టర్, నిజము తెలుసా, నిజము తెలుసా బ్రదరు, నిజము తెలుసా, నిజము తెలుసా సిస్టర్, నిజము తెలుసా. You are special, you are very special, you are special, God has chosen you. You are special, you are very special, you are special, God has chosen you. నీవు ప్రత్యేకమైన వ్యక్తివి, ఇది ప్రభు ఇచ్చిన వాగ్దానం.
బ్రదరు నిజము తెలుసా, నిజము తెలుసా, సిస్టర్ నిజము తెలుసా. సూపర్ సూపర్ గా చేశారు పిల్లలు. వావ్, కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు నాన్న, మీరందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోవాలి. మేము కూడా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం. యాక్షన్ సాంగ్స్ ఎలా చేస్తున్నారో మేము కూడా చూడాలనుకుంటున్నాం. ఓకేనా, ఓపెన్ చేసుకుంటారా మరి? ఓకే, ఇంకోసారి చేసేద్దామా పిల్లలు? ఒకసారి మీ థమ్స్ అప్ చూపించండి. ఎస్, ఈ పాట మా డాడీ రాజేష్ తాతపూడి 2014 BBS లో రాశారు. ఓకేనా? నిజము తెలుసా బ్రదరు నిజము తెలుసా, నిజము తెలుసా, సిస్టర్ నిజము తెలుసా. నిజము తెలుసా బ్రదరు నిజము తెలుసా, నిజము తెలుసా, సిస్టర్ నిజము తెలుసా. You are special, you are very special, you are special, God has chosen you. You are special, you are very special, you are special, God has chosen you. నీవు ప్రత్యేకమైన వ్యక్తివి, ఇది ప్రభు ఇచ్చిన వాగ్దానము. ద్వితీయోపదేశ కాండములోన 7:6 నీ కోసము. You are special, you are very special, you are special, God has chosen you. You are special, you are very special, you are special, God has chosen you. నిజము తెలుసా బ్రదరు నిజము తెలుసా, నిజము తెలుసా, సిస్టర్ నిజము తెలుసా. నిజము తెలుసా బ్రదరు నిజము తెలుసా, నిజము తెలుసా, సిస్టర్ నిజము తెలుసా. సూపర్ సూపర్ గా చేశారు పిల్లలు. రియా అయితే సూపర్ గా చేసింది. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. సూపర్ గా చేశారు. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఓవర్ టు నిమ్మి అక్క. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఏంటి హలో మినీ అక్క, ప్రైజ్ ది లార్డ్. నేను మాట్లాడుతున్నా, మాటలు వినిపిస్తున్నాయి కదక్క? వినపడుతున్నాయి అక్క. రీసౌండ్ వస్తుంది నిమ్మి. ఏం సౌండ్ వస్తుందా? అక్క. ఓకే ఓకే, చాలా సంతోషం అక్క. చాలా మంచి పాట మాకు నేర్పించావు అక్క. అయితే ఇప్పుడు మరి మీకు ఒక సర్ప్రైజ్ అక్క. ఈ రోజు ఏంటక్క పిల్లలు చెప్పండి సార్, ఈ రోజు ఏంటో? మీ సౌండ్ బాగాలేదు నిమ్మి. సౌండ్ బాగాలేదా? సండే అండ్ సర్ప్రైజ్ అక్క. ఏంటి సెలీనా? ఓకేనా మమ్మీ వాయిస్? అంటే అట్లనే ఉందా? అలానే ఉంది. బెలూన్ గేమ్స్ అక్క. బెలూన్ గేమ్సా? అవునక్క. బెలూన్ గేమ్స్ ఏంటి? మీరందరూ ఆడుకోవటానికి ఇష్టమా మీకు? చెప్పింది కదా. చెప్పింది కదా. ఏం చెప్పింది? ఓకేనా? చెప్పింది అక్క. సరే సరే మరి మాట్లాడు ఇంకా. హలో నిమ్మి, బాగాలేదా? కొంచెం పిల్లలు ఈరోజు ఫన్ అండ్ గేమ్స్ కదా పిల్లలు. అయితే ఫన్లోకి వెళ్ళిపోదామా? ఎంతమంది రెడీగా ఉన్నామో అయితే అసలు బాగాలేదు వాయిస్. అలా ఎలా మరి వేరే దానిలోకి ఏమైంది అంటే ఎక్కువ ఎట్లా వస్తుంది సౌండ్? చాలా బాబోయ్ హార్ష్ ఏమంటారు దాన్ని, ఎక్కువ వస్తుంది. ఎక్కువ కూడా కాదు,
ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు బాగుందిరా బాబు. నీకే తెలియదు మమ్మీ. ఓకే పెద్దమ్మా, ఇప్పుడు ఫైన్ కదా? ఏం చేసావురా? ఏం లేదు, మైక్ ఇన్పుట్ వాల్యూమ్ తగ్గించాను. ఓకే అమ్మా, ఓకే. ఓకే పెద్దమ్మ, క్యారీ ఆన్. ఓకే, మమ్మీ మాట్లాడాలి. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు మన ఫన్ లోకి వెళ్ళిపోదామా? ఎవరో కొత్త ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళతో పాటు కలిసి చేద్దాం. ఏం చేద్దాం పిల్లలు? అక్క, మాకు చూడాలని ఉందక్క, నువ్వేం కనిపించట్లేదు. ఫ్రెండ్స్ చూడాలనుందా మీకు కూడా? కొంతసేపు సర్ప్రైజ్ అని చెప్పాం కదక్క. మరి అయితే అయినా సర్ప్రైజ్ నే తొందరగా చూడాలని ఉంది. వచ్చేసామక్క, మేము ఇక్కడే ఉన్నాం అక్క. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. హాయ్. బాగున్నారు అందరు? ఇక్కడ మీకు చెప్పి అని తెచ్చా. మీ నోట్బుక్, మీ పెన్, మీ పెన్సిల్, మీ బైబిల్ తెచ్చుకున్నారా? మీ బెలూన్స్ కూడా తెచ్చుకున్నారా పిల్లలు? ఓకే, బెలూన్స్ ఎవరు ఊదకండి, అట్లానే పెట్టుకుని జాగ్రత్తగా. నేను చెప్పినప్పుడు మీరు వాటిని ఊదాలి, సరేనా? అయ్యో అయ్యో. When you're jumping up and down, when you're spinning round and round, God's seeing everything you do, 'cause He's watching over you. God is watching over you, 24/7 watching over you. Your life is in His hands, whoa, whoa. He's got great big plans, 'cause He's watching over you. When you're waving your hands up in the air, when you're shouting, no matter when or where, God's seeing everything you do, 'cause He's watching over you. God is watching over you, 24/7 watching over you. Your life is in His hands, whoa, whoa. He's got great big plans, 'cause He's watching over you. Yeah, 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 yeah. God is watching over you, 24/7 watching over you. Your life is in His hands, whoa, whoa. He's got great big plans. God is watching over you. He's watching 24/7 watching over you. Your life is in His hands, whoa, whoa. He's got great big plans, 'cause He's watching over you. పిల్లలు హాయ్ చెప్పండి మరి. అయ్యో, వాళ్ళందరూ మీరు హాయ్ చెప్పరా? మ్యూట్ లో ఉన్నారు. ఓకే. హాయ్ అనాలి పిల్లలు. మీరు ఒక్కసారి హాయ్ అనాలి. అస్మాన్ అంటూ ఉంటే మనకు ఆ మాటలు వినిపించవు. ఓకేనా? ఓకే. హాయ్. హలో, మీ పేర్లు ఏంటి? నా పేరు ఏంటంటే నా పేరు లంబు. ఓ, లంబు జంబు లంబు జింబు. మరి మా పిల్లలతో పాటు నువ్వు కూడా ఆడతావా? మరి నువ్వు ఓడిపోతే అక్కడే ఓడిపోరాక నిజంగా అసలా బాగా ఆడతావు అయితే. ఆహా, అయితే అయ్యో అయితే సరే. ఇప్పుడు వరకు నువ్వు టక్కుగా యాక్షన్ సాంగ్ చేసావు కదా, మా పిల్లలతో పాటు నువ్వు మరి చేయాలనిపిస్తుంది కదా నీకు? మా పిల్లలు ఇప్పుడు కాంపిటీషన్, నీకు మా పిల్లలకి కాంపిటీషన్. ఎవరు చూద్దామా? మా పిల్లలు బాగా చేస్తారా, మీరిద్దరు బాగా చేస్తారు, సరేనా? మధ్యలో మరి మిన్ని అక్క కూడా ఉంది తెలుసా, సూపర్ యాక్షన్ సాంగ్ చేస్తుంది తెలుసా? ఇప్పుడు
అక్కకి, లంబు జింబుకి, పిల్లలకి ముగ్గురికి పోటీ. శ్యామక్క, లతక్క, కల్పనక్క చూడండి ఎవరు గెలుస్తారో చూద్దామా. అందరి పొజిషన్ లోకి వచ్చేసారు పిల్లలు. When you're jumping up and down, when you're spinning round and round, God's seeing everything you do, 'cause He's watching over you. God is watching over you, 24/7 watching over you. Your life is in His hands, whoa, whoa. He's got great big plans, 'cause He's watching over you. When you're waving your hands up in the air, when you're shouting, no matter when or where, God's seeing everything you do, 'cause He's watching over you. God is watching over you, 24/7 watching over you. Your life is in His hands, whoa, whoa. He's got great big plans, 'cause He's watching over you. Yeah, 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 yeah. God is watching over you, 24/7 watching over you. Your life is in His hands, whoa, whoa. He's got great big plans. God is watching over you. He's watching 24/7 watching over you. Your life is in His hands, whoa, whoa. He's got great big plans, 'cause He's watching over you. నిన్ని అక్క బాబు మీ పిల్లలు అందరూ కొట్టేది. అక్క ఎలా చేశారక్క? మిన్ని అక్క బాగా చేసిందా? పిల్లలు బాగా చేస్తారు? ఎవరు బాగా చేస్తారు? లంబు జింబులే బాగా చేశారు. లంబు జింబులు బాగా చేశారా? ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90%. లతక్క మీరు చెప్పండి అక్క. శ్యామక్క, లతక్క మీరు కూడా చెప్పండి ఎవరు బాగా చేశారో. పిల్లలు లతక్క ఎవరు బాగా చేశారక్క? ఓకే, ప్రజ్వల్ అక్క చాలా ఎంజాయ్ చేసింది. లంబు జంబులను చూసి ఎంజాయ్ చేసిందా, పిల్లల్ని చూసి ఎంజాయ్ చేసిందా, మిన్ని అక్కని చూసి ఎంజాయ్ చేసిందా అడిగేద్దామా ప్రజ్వల్ అక్కకి. అక్క చెప్పక్క నువ్వెవరిని చూసి ఎంజాయ్ చేసావు? లతక్కకైతే ఎవరు బాగా చేశారు పాయింట్స్ చూడండి. చేశారక్క, సూపర్ చేశాను. నేను పిల్లల్ని చూసి ఎంజాయ్ చేశాను. అయ్యో మరి లంబు జంబులు చేయలేదా? వాళ్ళు చేశారు, మా పిల్లలతో కంపేర్ చేస్తే ఎక్కడో ఉన్నారు లంబు జంబు. అయ్యో, ఓ సరే లతక్క ఎలా చెప్తారో చూద్దాం. చెప్పండి లతక్క. అక్క నాకు ఇక్కడ లంబు జంబులు ఒక్కలే కనిపిస్తున్నారు. సో చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. కల్పనక్క మీకెవరు నచ్చారు? ఎవరు? లంబు జంబు బాగా చేశారు. అబ్బో వెరీ గుడ్, వెరీ గుడ్. మిన్ని అక్క అక్క ఎలా ఉందక్క? మిన్ని అక్క అక్క ఎలా ఉందక్క? వీళ్ళని చూసి బాగా చేసావు అక్క నువ్వు కూడా. లంబు జంబు ఇద్దరు కూడా సూపర్ గా చేశారు. సూపర్ సూపర్. నీరజ్ కూడా చూస్తాడు, ఏం చెప్తాడో చూద్దాం. నీరజ్ అన్న నువ్వు చెప్పన్నా. లంబు జంబులు సూపర్ చేశారక్క. ఓ కాదక్క మా పిల్లలు కూడా. లేదక్క లంబు జంబు కూడా సూపర్ చేశారు. లేదక్క మా పిల్లలే బాగా చేశారక్క. వీళ్ళు లంబు జింబులు అయితే దెబ్బలాడుకుంటున్నారు, మన పిల్లలు అయితే దెబ్బలాడుకోరు కదా, ఫైటింగ్ చేసుకోరు. ఇదిగో లంబు జంబు మీరు చాలా బాగా చేశారు కదా, మీరు ఫైటింగ్ చేస్తున్నారు కాబట్టి మనం బయట పెట్టి పంపేస్తున్నాను నేను. సండే స్కూల్కి వచ్చిన మంచిగా ఉండాలి, మంచిగా ఫన్ చేయాలి తెలుసా. ఓకే, మీరు మంచిగా ఉండేది అయితే ప్రక్కన కూర్చోండి, గేమ్స్ లో పార్టిసిపేట్ చేయండి. ఒకవేళ మీరు అల్లరి చేస్తే కనుక మేము పంపేస్తాం, సరేనా? మీరు అక్కడే ఉండండి, ఓకేనా పిల్లలు?
ఓకే ఏం జోయల్ నువ్వు యాక్షన్ చేయలేదేంటి? చేయలేదు కదా నువ్వు? నీకు 60 years వాళ్ళ నువ్వు 50 years వాళ్ళ పెట్టినా ఏం జోయల్ చెప్పు. 70 years నేను ఇంకా 50 అనుకున్నా. 70 years లాగా కూర్చున్నావు మరి. అక్క క్షమక్క చెప్పక్క. మరి ఇప్పుడు మరి ఇంకా గేమ్స్ లోకి వెళ్ళిపోదామా? ఓ మేము రెడీ. అక్క అయితే మనం బైబిల్ తెచ్చుకోమన్నాము, పెన్ తెచ్చుకోమన్నాము, అన్ని తెచ్చుకోమని చెప్పాం కదా. అవునవును. తెచ్చుకున్నారా లేదా పిల్లలందరూ కూడా? పిల్లలు చూపించండి మీ బైబిల్స్, పెన్స్. ఎవరైతే వీడియో ఆఫ్ చేస్తుంటారో వాళ్ళని నేను ఒప్పుకోను, గేమ్ లో పార్టిసిపేట్ చేయరు. ఓకే దీంట్లో బ్లూటూత్ సరే అక్క. అయితే ఇప్పుడు మనం ఏంటంటే చెప్పక్క మరి బైబిల్లో నుంచి థింకింగ్స్ అక్క. ఓకే ఓకే అక్క మరి నువ్వు అడుగుతావా మా పిల్లలు ఎంత ఫాస్ట్ గా తీసుకొచ్చేస్తారో తెలుసా? ఓ చూద్దాం ప్రజ్వల్ అక్క. ఇక్కడ ఒక 8 members నో లేకపోతే 9 members నో నువ్వు చేద్దు గాని లేకపోతే 6 చేద్దాం పోనీ. ఓకే అక్క శాలమంకులు ఉన్నారా? అయ్యో క్షమక్క 9 అయితేనే కొంచెం తొందరగా అవుతుంది కదా. అన్నా శాలేమన్నా లేరా? నేను కాల్ చేస్తాను అక్క. ప్రాబ్లం యాడ్ చేయటానికి అవ్వట్లేదా? చేయలేదా? ఓకే పిల్లలు మీరందరు రెడీగా ఉన్నారా? అన్ని తెచ్చుకొని. ఓకే మీరు ఇంతకు ముందు ఆడినట్టున్నారు మీలో కొంతమంది బాగా. ఫస్ట్ లో ఎప్పుడో ఆడుకున్నాం. రేచల్ తన్వి ఏంటి ఫీవరా? మరేంటి ముసుకేసావు? నీకు 80 years ఏం జోయల్ కి 70 years అంట, నీకు 80 years ఏమో నిన్ను చూస్తుంటే ఎవరో గుర్తొస్తున్నారు నాకు. ఓకే ఓకే అక్క స్టార్ట్ చేద్దామా? చాలా ఏమన్నా రావాలి, కోహోస్ట్ ఇవ్వాలి, అప్పుడు స్క్రీన్ మీదకి వాళ్ళందరూ వస్తారు. అన్న లేదు ప్రస్తుతం. ఫోన్ చేస్తుంది ప్రజ్వల. ఉందండి మీకుంది. ఎవరిని కోస్ట్ చేయాలి? ఏది స్పాట్ లైట్ ఫర్ ఎవరి వన్ ఉంటే అవుతుందా? నేను చేసాను. ఒక్కళ్ళే వస్తారు. ఒక్కళ్ళే వస్తారా? యాడ్ అని వస్తే అప్పుడు ఇంకెక్కువ రావాలి. యాడ్ అని రావాలి. యాడ్ అని వస్తే ఎంతమందినైనా యాడ్ చేసుకుంటే. అది రావట్లేదు, నేను చూసాను. కోహోస్ట్ అసలు అన్న ఒకసారి అక్క ఏమైందక్క? కోహోస్ట్ ఉందా అక్క? ప్రజలకి లేదా? ఇప్పుడు వచ్చిందండి. ఓకే ఫైన్. ఓకే పిల్లలు, ఇప్పుడు అక్క ఆ ఏజ్ ఒక 9 మందిని పట్టుకో, ఒక ఏజ్ ని బట్టి పియు విన్ని ప్రజలక్క మేము ముగ్గురు కలుసుకొని నీరజ్ పిల్లలు ఏజ్ ని బట్టి ఒక 9 మందిని సెలెక్ట్ చేయండి. ఈవేళ వీళ్ళు రాలేదు, రూత్ అండ్ జాయ్ రాలేదు అనుకుంటా. ఏం జాయిల్ అమ్మా రే చిన్న వాళ్ళని వదిలేద్దామని తర్వాత గేమ్ ఆడిద్దాం. అయితే ఇప్పుడు షిలోని, ప్రిస్కిల్లా, ఇంకెవరు చూస్తున్నారు, హదస్సా, గ్రేసీ జ్యోతియా, రిషిక, నిషిత, శ్రేష్ఠ అండ్ సంహిత,
యానీ, గ్రేస్ వాళ్ళలో చిన్న పాప వద్దు, పెద్ద పాప. ఇంకెవరున్నారు? భానుశ్రీ. భానుశ్రీ వీడియో ఆన్ చేయాలన్నా ఇప్పుడే ఆపేసింది, ఇప్పుడు దాకా ఉంది. భయపడిందేమో. యానీ చిన్న పాపను తీసేయండి అమ్మా. యానీ పెద్ద పాప నువ్వు ఉండు, పెద్ద పాపను తను సన్హిత నువ్వు ఉండు, చిన్న పాప గ్రేస్ తీసేయండి, దీనిలో గేమ్ లో ఆడదు. చిన్నపిల్లలకు మళ్ళీ ఇంకొకసారి వినిపిస్తుందా నా మాట? యానీ తను ఉన్నా కూడా చూస్తుంది అంతే, ఆడదు. రచనాబేబీ కూడా ఉండదు, తర్వాత ఉంటది. ఎవరు? రచనాబేబీ. తను పెద్ద పాప, పెద్దోళ్ళేనమ్మా, చిన్నోళ్ళు కాదే. మీరు చిన్నగా వేరే ఆడుతారు కానీ. భానుప్రకాష్ కూడా వద్దు, భానుశ్రీ రావాలి. ఇంకెవరైనా ఉన్నారా పెద్ద పిల్లలు అలాగా? నిషిత ఏమి వచ్చే మనల్ని చెప్పాను ఇందాక చేస్తాను. మీ అన్నయ్య ఇన్ని రోజులు వచ్చాడా? ఓకే ఉండని, తర్వాత ఎప్పుడు ఆడతాడు, ఇప్పుడు వద్దు. వచ్చాడా మరి రోజు? ఉన్నాడు, వాళ్ళ పక్కనే ఉన్నాడు. ఈ రోజు కాదు, రోజు వచ్చాడా? ఇక నుంచి వస్తాడా రోజు? సరే అయితే ఈసారికి ఉండమను, తర్వాత ఆడిద్దాము. ఓకే 1 2 3 4 5 6 7 8 వచ్చారు నిమ్మి. ఓకే చాలు. 8 లో చిన్నపిల్లలు, మీరు ఆడొద్దు, మీ పక్కోళ్ళని మీరు డిస్టర్బ్ చేయొద్దు, జస్ట్ కూర్చొని చూడండి. నిషిత మీ అన్న కూడా ఇప్పుడు మీ దగ్గరికి ఏమీ రాకూడదు, అంటే మీ చేతిలో బైబిల్స్ తీసుకోవటం కానీ, ఎంకరేజ్ చేయటం కానీ, లేకపోతే సపోర్ట్ ఇవ్వటం కానీ. కూర్చో బాబు, కూర్చో. కాకపోతే వాళ్ళకి నువ్వు సపోర్ట్ ఇవ్వకు, నువ్వు వేరుగా ఆడుతూ కానీ తర్వాత. ఓకే మీకు మేము అన్ని సర్చింగ్ థింగ్సే కదా? అవునవునక్క. ఓకే మేము బైబిల్ రిఫరెన్స్ చెప్పినప్పుడు మీరు ఆ రిఫరెన్స్ ఓపెన్ చేసి దానిలో థింగ్స్ ఉంటాయి. ఆ థింగ్ ఏంటి అనేది 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అవి మీరు తీసుకొచ్చి ఇక్కడ చూపించాలి. ఇప్పుడు మీరు అందరికీ కనిపిస్తున్నారు కాబట్టి మీరు ఏంటంటే ఎవరు బైబిల్ తీసి చదివి అక్కడ పెట్టుకోనో లేకపోతే బైబిల్ పట్టుకొని మీరు పరిగెత్తుకెళ్ళి తెచ్చి ఎవరైతే ముందు కెమెరా దగ్గర పెట్టి చూపిస్తారో వాళ్ళకే పాయింట్. అర్థమా మరి? దీని ఉద్దేశం ఏంటి అని అంటే, బైబిల్ రిఫరెన్సెస్ చెప్పినప్పుడు బైబిల్ ని చాలా ఫాస్ట్ గా తీసి చదవటం వస్తుంది అనమాట. ఇది ఒక ప్రాక్టీస్ మనకి. ఓకే, దీనిలో ఎవరికి పాయింట్స్ రాకపోయినా మీరు ఏమీ ఫీల్ అవ్వక్కర్లేదు, ఏమీ కాదు. అంటే మనం ఎక్కువ స్పీడ్ గా బైబిల్ ఓపెన్ చేయగలుగుతున్నామా లేదా, రిఫరెన్సెస్ మనకి ఇండెక్స్ ప్రకారం. పాటలు కూడా నేర్చుకున్నాం కదా, ఆదికాండం, నిర్గమకాండం అన్ని. అలాగా దాన్ని బట్టి మనం ఫాస్ట్ గా తీయగలుగుతున్నామా లేదా అనేది మనం నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? ఆర్ యు రెడీ? ఓకే ఓకే రెడీగా ఉన్నామక్క. అడగనా అయితే పిల్లలు? ఓకే ఫస్ట్ మీరు చూడండి, దీనిలో లేదేంటక్క అనే క్వశ్చన్ అక్కర్లేదు, మీకు ఖచ్చితంగా ఉంటది, ఏదో ఒకటి ఉంటది. ఓకేనా? ఏదో ఒకటి. అక్క చెల్లెలు ఇద్దరు చెరో బైబిల్ పెట్టుకోండి. ఒక్క బైబిల్ పెట్టుకొని ఒకటే తీసుకొచ్చి ఇది ఒక్క అంటే కాదు, ఎవరి పాయింట్స్ వాళ్ళకే. మీరు అక్క చెల్లెలు ఇద్దరు ఒక షార్ట్ ఉన్నారు. ఎవరు? నిషిత, ఇంకెవరు ఉన్నారు? యానీ, స్నేహిత. ఓకే చూసుకోండి. ఓకే ఫస్ట్ది ఆదికాండం 2వ అధ్యాయము 11వ వచనం. ఎవరు ఫస్ట్ మార్క్ చూపిస్తారో వాళ్ళకే పాయింట్స్ అన్నమాట. అంతే, ఎవరు చదవద్దు, ఏం చేయొద్దు, ఐటమ్ తీసుకొచ్చి చూపించండి మాకు, అంతే. ప్రజ్వల చూస్తుంది, మిన్నే అబ్బా ఇక్కడ వాక్యం చూపించేయటం కదా, దానిలో థింగ్స్ ఉంటాయి, వస్తువులు ఉంటాయి, వస్తువు పట్టు రావాలి. ఎవరు చూపించారు? మిగతా శ్రేష్ట గ్రేసీ కూడా పక్కన వాళ్ళది లాగేసి వచ్చింది.
భానుశ్రీ భానుశ్రీ నువ్వేం చేయాలంటే ఆ వచనం చదివావా తీసి మాకు చూపించటం కాదు, ఆ వచనం చదివావా? ఆదికాండం 2:11 చదువుకో ఒకసారి. ఓకే, ఫస్ట్ హదస్స, సెకండ్ చిలోని, థర్డ్ శ్రేష్ట. ఏమైనా ఉందా ఒక వస్తువు గురించి కానీ ఒక పదార్థం గురించి కానీ? ఆదికాండం 2:11. ఓకే నిష్ట దాచిపెట్టండి గ్రేసీ. ఓకే ఓకే ప్రిస్కిల్లా. భాను భాను నీకు అర్థం కాలేదా భానుశ్రీ? అర్థమైంది అక్క. అప్పుడు ఏం చేయాలి? దానిలో ఏముందో అది పట్టుకొని వచ్చేయాలి గబగబా. ఓకేనా? ఇది ఫస్ట్ ది అందరి దగ్గర ఉండేదే కాబట్టి గోల్డ్ ఎక్కడికి కదలకుండా చక్కగా చూపించారు. ఓకే, ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను. 1వ దినవృత్తాంతాలు 21-23. అమ్మ ప్రజ్వల నువ్వు కింద నుంచి ఏమన్నా రాస్తావా? 1వ దినవృత్తాంతాలు 21-23. అక్క దినవృత్తాంతాలు అంటే క్రానికల్స్ ఫస్ట్ క్రానికల్స్ అమ్మా. 21st chapter 23rd verse. అక్క రెఫరెన్స్ మళ్ళీ చెప్తారా? ఫస్ట్ క్రానికల్స్ అమ్మా 21st chapter 23 verse. గ్రేజీకి వాళ్ళ మమ్మీ హెల్ప్ చేసేస్తున్నారు. అదే మరి అలాంటి హెల్ప్ తీసుకుంటే పాయింట్స్ రావు. లేదు నేను గ్రేసీకి వేయలే. చదువుకోవాలి, ఎవరికి వాళ్ళు చదువుకొని పరిగెత్తుకొని వెళ్ళి తెచ్చుకొని చూపించాలి. అక్క నాకు అర్థమైంది కానీ అది ఇంట్లో లేదు అవైలబిలిటీగా. అయ్యో గోధుమలక్క నేను చెప్పేయాలరా నిన్న. తీసుకొచ్చారు. ఓకే, దీనికి ఇంకెవరు అంటే మరి ఈసారికి ఫస్ట్ మళ్ళీ హదస్స, సెకండ్ ప్లేస్ గ్రేసీకి. ఎందుకంటే గ్రేసీ ఈసారి అట్లా మమ్మీ సపోర్ట్ చేయకూడదు, నువ్వే చదవాలి, నువ్వే తీసుకొని రావాలి. ఓకేనా? నువ్వే పట్టుకొని రావాలి. ఓకే, ఫస్ట్ ప్లేస్ హదస్స తీసుకురాలేదు, చెప్పింది ఇంట్లో లేదు కాబట్టి అని. అయితే గ్రేసీకి పాయింట్. అక్క సెకండ్ ప్లేస్ ఎవరమ్మా? అమ్మ చెప్పరా. ఇంట్లో మీట్ లేదు, పౌడర్ మీట్ తీసుకొని రావచ్చా అక్క? మనకి మీట్ ఉంది, మీట్ అయిపోయింది. థర్డ్ ప్లేస్ భానుశ్రీ నువ్వే చేయాలి, భాను ప్రకాష్ చేయకూడదు అని అంటే భాను ప్రకాష్ చేశాడు. 0 వేసేనా మరి అక్కడ? అసలు వెళ్ళి తీసేద్దాం. అలాగే ఏమైనా మిస్టేక్స్ వస్తే వీడియో తీసేద్దాం. అది తీస్తే థర్డ్ ప్లేస్ ఎవరికి? ఇప్పుడు హదస్స ఏదో చూపిస్తుంది. అయిపోయింది. గ్రేసీ, హదస్స, ఇంకెవరు చూపించలేదా? టైం అయిపోయింది. ఓకే, ఇంకెవరు చూపించలే. వెనకాలది వుడెన్ కబోర్డ్ అక్క. వుడ్ శ్యామక ఓకేనా? కాదు మీరు చెప్పింది అది వుడ్ కాదు, అదేంటంటే దాని లాగ్ అనొచ్చు. అలా కాకుండా కట్టెలకి మనం ఏం ఉపయోగిస్తామా కాల్చడానికి? దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? ఓకేనా? నెక్స్ట్ చెప్పేనా? నెక్స్ట్ నెహెమియా 13:25 13:25. నెహెమియా ఓన్లీ 5 questions. ఓకే, హదస్స ఫస్ట్ నెహెమియా 13:25 13:25. రెస్ట్ అలా కాదు చూడు, ఇంకొకసారి అలా చేయకూడదు. మాకు చూపించాలన్నాం కదమ్మా, చూపించు. అలా చూపించకుండా చూపించి ఇంకా ఏం చేయగలవు? రెస్టా చూపించింది ఓకే, కానీ ఇంకేం చేయగలవు చూపించాలంటే మా కోసం?
శ్రేష్ట నువ్వు చెప్పింది ఓకే, దాన్ని ఏం చేయగలవు మా చేతిలో పెట్టాలంటే? చేతిలో పెట్టాలి అక్క. ఏంటది హదస్సు ఎక్కడ దొరికేసింది? ఓకే, వంటగదిలోకి వెళ్ళింది. ఓకే, హదస్స ఆల్రెడీ హెయిర్ లోంచి కట్ చేసింది ఫస్ట్ చూసాను. హదస్స శ్రేష్ట చిలోని గ్రేస్. హదస్స శ్రేష్ట చిలోని. ఓకే, నెక్స్ట్ సామెతలు ప్రొవర్బ్స్ 30:25 30:25. సామెతలు 30:25. అన్నిటికీ బలి వెళ్ళిపోతుంది హదస్స. ఏం దిశిత చూపిస్తున్నారా? చిన్న ప్లేస్ లో ఎలా దొరికిందరా గ్రేస్ కి? అది దొరికింది, నిషిత దొరికేసింది. ఓకే, నిషిత, గ్రేసీ, నిషిత. ఇంకెవరు థర్డ్ వన్ ఎవరు? ఏం శిలోని? భానుశ్రీకి అర్థం కాలేదనుకుంటా. భానుశ్రీ నీకు అర్థం కాలేదా? ఇగో హదస్స తెచ్చింది 3. థర్డ్ ప్లేస్ లో వచ్చావు హదస్స. అక్క మాకు దుబాయ్లో హ్యాండ్స్ ఉండవు అక్క, బట్ మీట్ ఉంది. అయ్యో, గోధుమ పిండి వీట్ పౌడర్ దొరకలేదా? అయిపోయిన ముగ్గురు వచ్చేసారులే. ఓకే ఓకే. ఎవరు? యానియా? ఏం పేరు? సంహిత. ఇక్కడ అయిపోయారమ్మా, ముగ్గురు అయిపోయారు. నిషిత, గ్రేసీ, నిషిత, హదస్స. తను ఇందాక నుంచి శ్రేష్ట ఏదో అంది, తన డౌట్ తర్వాత క్లియర్ చేయాలి. ఓకే, 5th క్వశ్చన్. శ్రేష్ట వాళ్ళకి యాంట్స్ ఉండవంట అక్కడ. ఎంత బాగుంది మీ ప్లేస్, హాయిగా. మేమైతే యాంట్స్ కుట్టి చచ్చిపోయి దద్దుర్లు. ఐజియా ఏషియా 34:4 34:4. హదస్స నలిపేసి చూపించింది. హదస్స, గ్రేసీ కరెక్టేనా? శ్రేష్ఠ నా ఫోన్ లో చూస్తున్నావా? శ్రేష్ఠ అక్క, ఐ యు యూజింగ్ ఫోన్? ఎవరు? ప్రిస్కిల్లా బాగా చూపించింది. కాగితపు చుట్ట అంటే ఒక రోల్ చూపించాలి. ఓకే, నలిపేసి చూపించావు హదస్స. అంతే కదా? కాగితపు చుట్ట వలె ఆకాశ వైశాల్యములు, కాబట్టి నువ్వు చూపించింది రాంగ్. ప్రిస్కిల్లా కరెక్ట్ చూపించింది. ఇంకా తర్వాత శిలోని చూపించింది, కానీ ఇంకా ఒకరిని చూసిన తర్వాత చేయటం అనేది కాదు కదా. చెప్పిన తర్వాత చేశారు కాబట్టి ఏం కాదు. నేను చెప్పేటప్పటికి ప్రిస్కిల్లా ఒక్కతే చుట్టి చూపించింది. కనీసం తన పుట్టుపట్టుకు వచ్చింది. మిగిలిన వాళ్ళు కనీసం పేపర్ ఎవరు తెచ్చారంటే హదస్స అని గ్రేసీ వాళ్ళిద్దరు కనీసం పేపర్ ఏదో రకంగా చూపించారు. ప్రిస్కిల్లా అయితే డైరెక్ట్ చూపించారు. కాబట్టి ఫస్ట్ ప్లేస్ ప్రిస్కిల్లా, సెకండ్ ప్లేస్ హదస్స, థర్డ్ ప్లేస్ లో హదస్స. అలా కదా నలిపేసిన పేపర్ నలిపి మరీ చూపించింది. అదే అక్క, కనీసం ఇంకెవరు ఏమి తీసుకురాల, కనీసం వాళ్ళిద్దరు అలాగన్నా చూపించారు అని. ఏ ప్రజ్వల నువ్వే చెప్పు. కనీసం వాళ్ళ చేతిలోకి పేపర్ వచ్చింది అక్క. అర్థమైందా? ఏదో రకంగా వాళ్ళిద్దరి చేతుల్లోకి పేపర్ వచ్చింది, కానీ రియల్ గా ఎలా ఉండాలి అనేది ప్రిస్కిల్లా చూపించింది. కాబట్టి ఫస్ట్ ప్లేస్ ప్రిస్కిల్లా, సెకండ్ ప్లేస్ హదస్స, థర్డ్ ప్లేస్ గ్రేస్ అనుకుంటున్నాను నేను. ప్రజల అంతేనా? ప్రిస్కిల్లా అయిపోయినట్టేనా అయితే వీళ్ళకి? ఓకే అమ్మా, ఇప్పుడు ఇంకెవరున్నారో చూద్దాం. వీళ్ళందరినీ తీసేద్దాం. ఒకటి అక్క, ఇంకొకటి పెడతావా? తీస్తావా? కాదు, ఒక దాంట్లో థర్డ్ పేరు రాలేదు కాబట్టి దాన్ని వదిలేస్తున్నాను అక్క. ఇంకొకటి వేసే వీళ్ళకి. ఒక దాంట్లో థర్డ్ పర్సన్ ఎవరో తెలియక వదిలేసాం.
అయితే ఒకటి చెప్తాను, వాళ్ళు ఎక్కడ అమ్మా మీరు మళ్ళీ స్పాట్లైట్ చేయక్కర్లేకుండా మీరు ఎక్కడున్నారో చూపించారు. అందరూ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. నేను గ్యాలరీకి వెళ్ళిపోయాను. ఓకే ఓకే, ఇంకోటి చదువుతాను అయితే. ప్రకటన రెవల్యూషన్స్ 8:18 8:18. ప్రకటన 8:18. అక్క 13 వర్సెస్ ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో 13 ఉన్నాయి అక్క. 13 వర్సెస్ ఉన్నాయి. ఓకే ఓకే, ఫిలిప్పి 4:3. అదొస్తా బలినవ్వే సూపర్. అక్క గ్రేస్ ఏం ప్రేమలు చూపిస్తున్నారు అని ఎవరు ఫస్ట్ యానీ చూపించాను. చెమక్క ఎవరు చూడు, మరి నాకు ఆన్సర్ నేను చూడలే. ఫస్ట్ గ్రేసీ చూపించింది అక్క. ఫస్ట్ గ్రేసియా? ఏ గ్రేసి? గ్రేసీ ప్రేమ ఉన్నారు కదా అక్క. తర్వాత నెక్స్ట్ యానీ. యానీ చెమక్క అది కరెక్టేనా? అదే వాళ్ళు చూపించింది కరెక్టా కాదా చెప్పు నాకు. ఎందుకు హదస్సా తిరుగుతుంది అర్థం అవ్వలేదు అమ్మాయికి. హదస్సా ఎవరినో తీసుకొచ్చింది. అవునా? అదే కరెక్ట్, మరి తీసుకురావడమే కరెక్ట్. వెరీ గుడ్. అది సంత అంటే ఇక్కడ స్త్రీని చూపించమని ఉంది, కానీ మరి పిల్లలందరూ కూడా చూసారు. ఏమంటారు ఒకసారి చెప్పక్క. ఫిలిపియా ఏంటది? ఫిలిప్పి 4:3. నిజమైన సహకారి ఆ స్త్రీలకు ఏమెంతో సహకారులతో సువార్త పనులు ప్రయాసపడాలి సహాయం చేయడం, ఆ సహకారుల పేరు జీవ గ్రంథములందు రాయబడి ఉన్నవి. ఓకే, జీవ గ్రంథము ఉన్నది, స్త్రీలు ఉంది, ఫస్ట్ స్త్రీలు ఉంది. ఓకే, ఆ జీవ గ్రంథం చూపిస్తారు కాబట్టి వీళ్ళకి ఇచ్చేద్దాం లాస్ట్ అంతే. అది ఓకే, ఇది ఓకే. ఓకే, ఫస్ట్ ఎవరు చూపించారమ్మా చెప్పమ్మా. నీరజ్ చెప్పాడు ఎవరు? ఫస్ట్ గ్రేసియా, తర్వాత ఆని సంహిత వాళ్ళు, తర్వాత శ్రేష్ఠ. ఓకే, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. చాలా చాలా బాగా చేశారు మీరు. ఇంకా పెద్ద పిల్లలు ఉన్నారా? God bless you, Nana. Wonderful. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 25, 60,000. వండర్ఫుల్. మీ రిజల్ట్స్ మళ్ళీ చెప్తాం, అంతవరకు మీరు వెయిట్ చేయండి. మీ నెక్స్ట్ బ్యాచ్ ఎవరు వస్తున్నారో చూద్దాం. గ్రూప్ ఏ, మీ బ్యాచ్ గ్రూప్ ఏ. ఓకేనా? తీసేద్దామమ్మా ఇంకా వేరే పిల్లలకి. చెప్పండి. ఇంకా ఏజ్ వాళ్ళు అయితే లేరు అనుకుంటా. ఇప్పుడు ఏంజలీనా వెయిటింగ్. ఏంజలీనా, శాన్వి, అలంకృత, రేచల్, సెలీనా కూడా రెడీగా ఉంది. వద్దా సెలీనా? నేను పార్టిసిపేట్ చేస్తాను అక్క. మరి ఇలా అంటున్నావు అక్క? నేను పార్టిసిపేట్ చేస్తాను అక్క. ఓకే, ఇంకెవరు? పార్టిసిపేట్ చేస్తాను అక్క. రేచల్ కూడా తీసుకొచ్చాయమ్మా. తర్వాత గ్రేసి వాళ్ళ తమ్ముడు ప్రేమ. అక్క నేను చేస్తాను అక్క. తప్పకుండా ఇక్కడ ఉన్నావుగా, ఇప్పుడు స్క్రీన్ లో ఉన్నావు. నేను పార్టిసిపేట్ చేస్తాను అక్క. ఎవరు? అలంకృత రాలేదు. ఏం జాయల్? అక్క నేను పార్టిసిపేట్ చేస్తాను అక్క. పార్టిసిపేట్ చేస్తాను అక్క.
పార్టిసిపేట్ అమ్మా మీ అందరికి ఉంటదిరా, మీ అందరికి ఉంటది. నేను పార్టిసిపేట్ చేస్తానక్క. ఓకే ఓకే. ఇప్పుడు ఏ గ్రూప్ అయింది, ఇప్పుడు వచ్చింది బి గ్రూప్, నెక్స్ట్ సి గ్రూప్ కూడా ఉంటది. ఓకే, మీ బైబిల్స్ కూడా రెడీగా ఉన్నాయా మీ చేతుల్లో? ఓకే రియా, నువ్వు తర్వాత ఆడుదుగానే. రియా నువ్వు కూర్చో అంతే మీ అక్క దగ్గర ఇప్పుడు. ఓకే, ఇంకెవరు? ఏంజాయ్ బైబిల్ ఉందా? బైబిల్స్ యూజ్ చేయాలి, ఫోన్స్ యూజ్ చేయకూడదు. ఓకే ఓకే. ఓబద్యా 1:6 ఫస్ట్ చాప్టర్ 6th వర్స్. ఓబద్యా. పాపం వీళ్ళకి ఎక్కడ బొడ్డోళ్ళు వీళ్ళు. అక్క మా పిల్లలకి పేజ్ నెంబర్ చెప్పక్క. అక్క నువ్వు మొన్న చెప్పావు కదా అక్క ఓబద్యా ఎక్కడ ఉంటుందో. మా పిల్లలకి పేజ్ నెంబర్ చెప్పక్క. ఒకసారి మళ్ళీ చాప్టర్ చెప్తారా? రిఫరెన్స్ ఒకసారి చెప్పు. ఓబద్యా 1:6. ఓకే అక్క. అంట్లో శాన్వికి ఎవరో హెల్ప్ చేసేసారు. శాన్వి నీకు డబ్బులు అడిగింది అక్క. డబ్బులు అడిగిందా? ఎంత అది ఫాస్ట్ శాన్వి. చేస్తావు శాన్వి. వెరీ గుడ్, ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరు చూపిస్తున్నారు? సెలీనా తెచ్చింది. సెలీనా, ఏంజెలినా. సరే చెప్పండి. ఫస్ట్ ఏమో ఎవరు మన ఏం పేరు మార్చేసావేంటి? షెరీన్ అని పెట్టుకున్నావు. శాన్వి, తర్వాత ఏమో సెలీనా, తర్వాత ఏంజెలినా. ఓకే ఓకే. నెక్స్ట్ అరే జోయల్ అలా కాదు నాన్న, అందులో చదివి అప్పుడు నువ్వు అక్కడ ఏముందో చూసుకుంటారా నాన్న. జోయల్ అర్థమైందా? ఏం జోయల్, ఆ వచనం చదివితే అందులో ఏమున్నాయో అది చూసి పట్టుకొచ్చేయాల. ఆ వచనంలో కొన్ని ఇప్పుడు ఇందాక సొమ్ము అని ఉంది దానిలో, అందుకని వీళ్ళందరూ డబ్బులు పట్టుకొచ్చారు. ఇందాక స్త్రీ అని ఉంది, అందుకని అక్కడ గ్రేస్ వాళ్ళ మమ్మీని తీసుకొచ్చింది. అలాగా కొన్ని చోట్ల అన్నము ఉంటది, ఉప్పు ఉంటది, అలాగ ఉంటాయి అనమాట. అవి తీసుకొని మీ రూపీస్ అన్నీ మీ దగ్గర ఉన్న క్యాష్ అంతా ఇచ్చేసేయండి అమ్మ మమ్మీ వాళ్ళకి. మీ దగ్గర పెట్టుకోద్ది ఇంకా. ఓకే గ్రేస్ తీసేసుకో. రెడీ? ఆర్ యు రెడీ? సెలీనా నీ చేతిలో బైబిల్ ఏది? రేచల్ వచ్చే అమ్మ అయిపోయింది. నువ్వు వచ్చేసారా? రేచల్ వచ్చే బైబిల్ ఏది? అది బైబిలా? ఓకే ఓకే పిల్లలు, ఫస్ట్ కొరింథియన్స్ 1 కొరింథీ 13 13 12 12 13 12 13 పిల్లలకి పేజ్ నెంబర్ చెప్పొచ్చు అక్క. పేజ్ నెంబర్ చెప్పు. ఫస్ట్ కొరింథియన్స్ అమ్మా 1 కొరింథీ. అక్క మెరులక్క 13వ అధ్యాయము 12వ వచనం. అబ్బో ఎవరు? సంహిత ఫస్ట్ తెచ్చింది. మీరు ఎవరైనా చూసారా? కల్పన గారు ఎవరు తెచ్చారు? ప్రజ్వల ఏంజెలినా తెచ్చింది అక్క. కాదు, సెకండ్ ఏంజెలినా. అవునా? థర్డ్ ఎవరు? శాన్వి. ఓకే. జాయిల్ కూడా తెచ్చాడు, అయితే కొంచెం లేట్ అయింది. అలంకృత కూడా తెచ్చింది, గ్రేస్ ప్రేమ్ తెచ్చింది. అందరి దగ్గర ఉన్నాయి. ఓకే ఓకే. సోనీ పరిగెత్తాలి, ఎక్కడున్నాను కనిపించట్లా. ఓకే ఓకే. ఇప్పుడు మరి మీరేం చేస్తారు? లేవీలకు రాసి ఏమంటారు? లేవియాకాండం 2:13. Leviticus chapter 2 verse 13. పరిగెట్టాలి. రేచల్ తెచ్చింది. సెకండ్ ప్లేస్ తెచ్చారు. ఆ తర్వాత శ్రేష్ఠ ఏంజెలినా. రేచల్ శ్రేష్ఠ ఏంజెలినా. సంహిత. తర్వాత 4th శాన్వి. రేచల్ శ్రేష్ఠ రేచల్ సంహిత.
ఫస్ట్ రేచల్, నెక్స్ట్ శ్రేష్ట, నెక్స్ట్ ఏంజలినా ఏంజలినా, ఏంజలినా అంతే. తర్వాత ప్రేమ్. ఓకే అంతే. రేచల్, శ్రేష్ట, ఏంజలినా. అరే మీ ఇద్దరు పేర్లు ఉన్నాయి కదా, శ్రేష్ట పెట్టుకున్నాను అంతే, గుర్తు పెట్టుకోండి మరి మీరు. లేకపోతే చిన్న పాప పేరేంటి? శ్రేష్ట, సంగీత. ఓకే నేను ఈయన చేస్తున్నాను అక్క. ఓకే అది ఓకే. సంగీత. నెక్స్ట్ పిల్లలు రెడీగా ఉండాలి. ఓకే ఓకే ఏం చేయాలి పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్ కి. లూకా 20:24 2024. Luke 20:24. శాన్వి. ఏంజలినా కరెక్ట్ చూపించింది, రేచల్ కూడా పట్టుకొచ్చింది. శాన్వి నువ్వు చెక్ చేసుకో మళ్ళీ. ఏంజలినా, రేచల్. అరే ప్రేమ ధ్యానారం కాదురా. 2020 అక్క వాచ్ అక్క వాచ్ అక్క వాచ్ ఎక్కడుందమ్మా? శాన్వి నువ్వు మళ్ళీ ఒకసారి చదువుకో నువ్వు. ఆయనక్క కానీ ఒకసారి చూసుకో అమ్మా. సెయింట్ లూక్ 20:24. ఏమైనా పేర్లు ఏమి ఇందాక చెప్పాను, ఎవరో ఫస్ట్ తెచ్చారని. ఏంజలినా, రేచల్, ఏంజలినా, రేచల్ అక్క. థర్డ్ అలంకృత నువ్వు తెచ్చావు కదా? ఎవరినో చూసాను నేను. జాయిల్ తెచ్చినట్టున్నాడు. ఏం జాయిల్ నువ్వు తెచ్చావా? ఏం చేయాలి చూపించు. ఇలానే పెట్టొచ్చాడా? చూపించాడు. ఓకే ప్రేమ్ నువ్వు ఇందాక నోట్ చూపించావు కదా, అది కాదు, అక్కడ దేనారము ఉంది కదా. ఓకే కాయిన్. ఓకే అమ్మా ఎన్నైనాయో మరి. థర్డ్ ప్లేస్ ఎవరో తెలియలేదు. ఏం జాయిల్ క్యాన్సిల్. ఏం చేయాలి చూపించాడు అసలు? చూపించాడు. జాయిల్ చూపించావా? కాయిన్ చూపించావా నువ్వు? చూపించాడు ఇదిగో మళ్ళా చూపి. ఓకే జాయిల్. ఓకే ఇంకొక లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ ఓకే. నిర్గమకాండం 38:3. ఎక్సోడస్ 38:3. ఎక్సోడస్ నాన్న అక్క వర్స్ ఏంటి అక్క? 38:3 38వ అధ్యాయము 3వ వచనం. శాన్వి పరిగెత్తింది. వావ్ శాన్వి వెరీ గుడ్. శాన్వి, సెలీనా. సెలీనా కూడా. సెలీనా, ప్రేమ్. శాన్వి, సెలీనా, ప్రేమ్. అంతే అంతే అక్క. రేచల్ కూడా ఎక్కువే తెచ్చింది. అయిపోయింది. సెలీనా, ప్రేమ్. నెల్లు గరిటలు 2 తెచ్చింది. అయిపోయింది. ఏంజలినా బిందు కూడా తెచ్చింది. అయిపోయింది. 3 మెంబర్స్. శాన్వి, సెలీనా, ప్రేమ్. ఓకే 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 నాన్న ఓకే అయిపోయినాయిగా. అయిపోయింది. ఓకే ఇంకెవరైనా మిగిలిపోయారా? టైం అయిపోతుంది మరి మనకి. కొత్త ఆటలోకి వెళ్ళిపోదాం. మిగిలిపోయిన వాళ్ళు రండి. మిగిలిన వాళ్ళు ఇంకొకటి ఆడిద్దాం. ఏమైంది? ఇంకెవరైనా ఉన్నారా? రండి ఇందులో కంటున్నాను, వచ్చేస్తారు. వీళ్ళని మిగిలిరా చేయి చూపించండి. అక్క చెల్లి ఆడుతుందంట అక్క. చెల్లి ఓకే ఉండు. ఇక్కడేమో జాషువా డానియల్ ఉన్నాడు. ప్రజ్వల్ ఆడతాడంట. యాడ్ చేయడానికి అవ్వట్లేదు. ఏంటమ్మా? దీనికి మించి యాడ్ చేయడానికి అవ్వట్లేదు. ఓకే నాన్న మీరు అందరూ వెళ్ళిపోండి. చిన్న పిల్లలందరూ రండి. బెలూన్స్ తో ఆడతాం కదా, సరిపోతుంది కదా వాళ్ళకి. వాళ్ళకి బెలూన్ గేమ్ సరిపోతుంది ఇంతవరకు. చిన్నపిల్ల ఎవరమ్మా? గ్రేసియా. ఈ పాపేనా గ్రేసియా? అందుకనే దాన్ని అందులో పెట్టలేదు, చిన్నది కదా అని. తను బెలూన్ గేమ్ అని చెప్పాను. ఇప్పుడు బెలూన్ గేమ్ ఆడదాం. ఫస్ట్ చిన్న పిల్లలందరినీ తీసుకొద్దాం. రియా, ప్రిన్సీ వచ్చిందా?
ప్రిన్సీ రాలేదు. హా, డానీని రాణి ఇద్దరు ఉన్నారు. హా. శామ్జియాన్ ఇప్పుడు వచ్చాడు కానీ కొంచెం పెద్దోడు అయిపోతాడు. ఉంది అక్క. భాను ప్రకాష్, జోయాషేడి, సెలీనా, షిలోని. ఓకే, బెలూన్స్ ఉన్నాయా డానీ? జాయిష్ ఉన్నాడా? శిలోని జాయిష్ ఉన్నాడా? కూడా రాలేదు. అలా జాయిష్ లేడా? అయ్యో, వేరే రూమ్ లో ఉన్నాడు, పిలుస్తా. మరి ఈ నలుగురు ఇందాక గేమ్ లోకి ఎందుకు రాలేదు? కనబడలేదు అప్పుడేంటో. చెప్పు. నలుగురు ఎందుకు మిస్ అవుతున్నారు? అక్క చెల్లాడుతుందక్క. ఓకే నాన్న. క్షమక్క, ఈ నలుగురికి ఇందులో ఒక ఇద్దరు పెద్దోళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరికి ఇంకెవరన్నా యాడ్ అవుతారా గేమ్, బైబిల్ గేమ్ ఆడడానికి? పెద్దోళ్ళు ఇద్దరికి చూస్తాను. అక్క నేను ఆడతాను. సరే, మీరిద్దరు ప్రక్కన ఉన్నారన్నా, వచ్చిన ఈ చిన్న పిల్లల్ని పెట్టేద్దాం. అక్క, ఈ నలుగురు వీళ్ళిద్దరు కూడా రిఫరెన్స్ తీయగలరు కదా. బెంజమిన్ బాబు, మీరందరూ రిఫరెన్స్ తీయగలరా మీ నలుగురు? మీరు తీయలేరా? చిన్నోడు తీయలేరా? వీళ్ళిద్దరు ఏంటి పరిస్థితి? ఓకే, మీరు కొంచెంసేపు ప్రక్కన ఉండండి అమ్మా. బెంజమిన్, మీకోసం ఇంకా కొంచెం పెద్ద మీ ఏజ్ కి తగిన వాళ్ళని ఏరుకొస్తారు. అప్పుడు మీరు అందరు కలిసి బైబిల్ గేమ్ ఆడుదురు గాని, ఓకేనా? సోనీ అమ్మ, నువ్వు బుక్ లోకి వచ్చావుగా, నువ్వు వాడలేదు కదా సోనీ? ఇందులోకి పంపించే సోనీ తీసుకొని. మరి ఎందుకు వెళ్ళలేదు ఇందాక నువ్వు ఆ ఏజ్ గ్రూప్? ఇప్పుడు బెంజమిన్ వాళ్ళతో సరిపోద్ది నిమ్మి. ఎవరు? సోనియా? సోనీ. అక్క నేను ఆడతాను అక్క. వాళ్ళ టీమ్ తో పెడదాం. అక్క అన్నప్పుడు పేరు చెప్పాలి. అక్క నేను యానీని అని. ఎవరు ఎందుకు మాట్లాడి? ఇందాక ఆడలేదు నువ్వు. స్నేహిత్, బెంజమిన్, బ్లెస్సీ, తర్వాత ఇంకెవరు, ఇస్సాక్, మీరందరూ కలిసి బైబిల్ గేమ్ ఆడుదురు కానీ ప్రస్తుతం ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు కదా ఇక్కడ. ఈ చిన్న ఇందాక సెలీనా ఎందులోకి వెళ్ళిపోయింది? సెలీనా ఇందాక ఆడేసింది. ఎందుకని పెద్దట్లోకి సెలీనా ఎందుకు జాయిన్ అయిపోయింది అసలు? అయ్యో సెలీనా, నువ్వు అందులోకి ఎందుకు వెళ్ళావు సెలీనా? ఫేస్ మారిపోయింది. అయ్యో సెలీనా, నిన్ను ఎవరు పెట్టారు? అంతకన్నా నా హీరో, నేను మా క్వీన్, అందులోకి ఎందుకు పెట్టారు? సెలీనా, నో ప్రాబ్లం సెలీనా, మళ్ళీ ఇస్తానులే నీకు ఛాన్స్. పాపం తన ఇండివిజువల్ గేమ్ కదా. ఓకే పిల్లలు, మీరు ఇప్పుడు ఈ ప్రక్కన ఉన్న వాళ్ళతో సపోర్ట్ తీసుకొని మీ బెలూన్స్ ఊది చక్కగా ముడి వేసేసుకోండి. ఆ తర్వాత మాత్రం ఎవరు సపోర్ట్ లేకుండా మీరు చెయ్యాలా. ఇప్పుడు మీ ప్రక్కన ఉన్న వాళ్ళతో. అయ్యో మరి ఎలాగా? చెప్పారు కదా నిన్నే. సెకండ్ గేమ్ ఆడేసరికి తెచ్చుకుంటావా? పక్కన షాప్ ఏమైనా ఉందా? లేదు, సారీ. సండే షాప్స్ ఉంటాయి తాడేపల్లిగూడెంలో, పక్కనే ఉంటాయి మరి. ఓకే, బెలూన్స్ ఎవరి దగ్గర ఉన్నాయమ్మా? ఓకే, 5 బెలూన్స్ తెచ్చుకోండి అన్న అందరూ. దుబాయ్ లో చీమలు లేవంట, ఇక్కడేమో బెలూన్స్ లేవా? అక్క మాకు బెలూన్స్ ఉన్నాయి అక్క. ఓకే, బెలూన్స్ లేని వాళ్ళతో మళ్ళీ ఇంకొక ఆట ఆడిద్దాంలే. వాళ్ళని కూడా పక్కన పెట్టమ్మా. ఓకే అక్క, మరి ఎవరు ఆడుతున్నారో మీరు పేర్లు బయటకు చదివితే వీళ్ళు ఫోన్ లో ఉన్నారు కదా, వాళ్ళకి తెలియట్లేదు. బెలూన్స్ ఆడే దగ్గర ఎవరున్నారమ్మా? యానీ, యానీ నీ చేతిలో బెలూన్స్ ఉన్నాయా? ఓకే యానీ. ఇంకెవరి దగ్గర ఉన్నాయి? డానీ నీకున్నాయా బెలూన్స్? సెలీనా 5 బెలూన్స్ ఉన్నాయా? సెలీనా ఉన్నాయి 5 బెలూన్స్. ఓకే, 5 బెలూన్స్ ఊదేసుకొని ముడి వేసుకొని రెడీ పెట్టుకో సెలీనా. బెలూన్స్ ని ఊదుకో, చక్క పెద్దగా చేసి. వేస్టాక్ ఉన్నాయి నిమ్మి, సంగీతాకు ఉన్నాయి, పెర్సిస్ అలంకృత ఉన్నాయి, అలంకృత, బాబాయ్ ఊదుకోండి. ఇంకెవరు? శ్రేష్ట ఊదండి, తొందరగా వేసేయండి. లేదు బెంజమిన్, మీలో ఇద్దరికి లేవా? డానీ వాళ్ళకుంటే ఊదుకోండి. బెలూన్స్ ఏమి తెచ్చుకోండి మరి. సెలీనా మమ్మీకి ఇవ్వు తొందరగా. ప్రేమ్ దగ్గర కూడా బెలూన్ ఉంది.
ఊదేస్తున్నాడు ప్రేమ్. ఏది ఆడాడక్క? జాషువా డానియల్ ఒకటే ఉందా నీకు? ప్రేమ్ కూడా ఇందాక ఆడాడు. ఓకే 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 ఉన్నాయి ఉన్నాయి. ఓన్లే శ్రేష్ఠ 5 అయిపోయినాయా? సెలీనా 5 రెడీగా ఉన్నాయా? ప్రిస్కిల్లా 5 రెడీగా ఉన్నాయా? అలంకృత అలా చేయకూడదు. ఒక చేతితో పట్టుకొని 2 అయ్యో ఎలా ఊదేస్తుందా ఈ అమ్మాయి? ఇదే అబ్బో ఎప్పుడు చూడగా ఊదరు అసలు. ఇది ఊదేస్తుంది. అలంకృత అలా ఊదకూడదు. ఈ చేతి పట్టుకోవాలి, చేతి ఊదాలి, అప్పుడు ముడి వేయాలి. సూపర్ నిజంగా నువ్వు. చిన్నపిల్లలకి అసలు ఎలా ఉంటది ఎనర్జీ. ఓకే యానీ వెరీ గుడ్. డానీ మీ అక్కల్ని హెల్ప్ చేయమని చెప్పు. రాణి అక్కని హెల్ప్ చేయమను. హెప్సిబా లేదా? బ్యూలా హెప్సిబా చెయ్యండి అమ్మా, మళ్ళీ వాళ్ళు లేట్ అయిపోతారు. ఏది బెంజమిన్ ప్లస్ ఏం చేస్తున్నారా? బెలూన్స్ రెడీగా ఉన్నాయా? తెచ్చుకున్నారు వాళ్ళు కూడా. ఓకే ఎంతమందికి ఉన్నాయో అంతమంది రెడీ పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు కెమెరాకి కొంచెం దూరంగా ఉండండి. అక్కడ ఒక కుర్చీ వేసుకోండి. ఆ కుర్చీ మాకు కనపడాలన్నమాట. మీరు వేసుకునే చైర్ మాకు కనిపించాలి. ఆ చైర్ మీద కూర్చొని మీరు ఆ బెలూన్ పగలగొట్టాలి. ఓకేనా? మేము చెప్పినప్పుడు రెడీ స్టార్ట్ గో అంటామో అప్పుడు మీరు పగలగొట్టాలి. అంతవరకు మీరు అట్లా ఉండండి. అట్లా ఏమి చేయొద్దు. మీకు సపోర్ట్ గా మమ్మీని, అక్కడ అన్నయ్య ఉన్నారా, అక్క ఉన్నారా, ఎవరున్నారో వాళ్ళని 5 బెలూన్స్ పట్టుకోమనండి. అప్పుడే కాదు బెంచ్మెన్, అప్పుడే పగలగొడితే మీకు ఛాన్స్ లేదు. మీరు ఒక చైర్ వేసుకోండి, మాకు కనిపించాలి ఆ చైర్. అప్పుడే పగలగొట్టద్దు. వీళ్ళని హైలైట్ చేస్తే ఒకసారి. బెంజమిన్ రెడీగా వేసుకున్నాడు. బెంజమిన్ హైలైట్ అలా కాదు, అలాగైతే అందరూ టైం చూడాలి మనం. అప్పుడు ఒకసారి వీళ్ళు చూస్తారని అంతే. ఎవరు కాళ్ళు చూస్తారని ఎలా ప్లేస్ చేసుకొని చూద్దురు ఒకసారి. ఓకే చూడండి అలా చేసుకొని. ఎక్స్ట్రా బెలూన్ ఏమైనా ఉందా మీ దగ్గర అమ్మా? ఎక్స్ట్రా బెలూన్ ఏమైనా ఉందా మీ దగ్గర? 5 ఉన్నాయా? ఓకే ఓకే. ఆ బెలూన్ ఏం చేయాలంటే ఆ చైర్ లో పెట్టుకొని దాని మీద కూర్చుంటే బెలూన్ పగిలిపోవాలి. అప్పుడు పగలగొట్టరు. అప్పుడే కాదు నేను చెప్తున్నాను అంతే. అలా పెట్టుకుని దాని మీద కూర్చుంటే దబ్బరు పగిలిపోవాలి. అర్థమైంది కదా మీకు? చైరేది ప్రేమ్, చైరేది పోన్లే స్టూల్ అయినా పర్లేదు, ఏదో ఒకటి వేసుకోండి. స్టూల్లో అయితే అది ఉండదు, పారిపోద్ది. ఇంకెవరున్నారు? పోన్లే 4 వచ్చారు ప్రస్తుతానికి. పోన్లే ఇక్కడ ఎవరు ప్రేమ్ మిస్ అయ్యాడు. ప్రేమ్ ఉన్నాడు. సోనీ నీ బెలూన్స్ లేవా? అయ్యో ప్రాసెస్ ఉంది. ఇంకా సరిపోయారు అంతే. రాలేదు దీనిలోకి. అరే లేగరా, అప్పుడే కాదు లే. ప్రేమ్ పక్కన పెట్టు. ఓకే ఇంకెవరు ఉన్నారమ్మా? ఒకసారి చేయి చూపించండి. బెలూన్స్ తో రెడీగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే. సెలీనా వెరీ గుడ్. సెలీనా యానీ చెయ్యాలమ్మా. యానీ ప్రిస్కిల్లా పెర్సిస్ వెరీ గుడ్ ఉన్నారు. ప్రేమ్ వచ్చాడు. జాషువా డానియల్. ఓకే జాషువా డానియల్. ఓకే ఎవరెవరు ఇక్కడ రెడీగా ఉన్నారంటే ఒకేసారి ఎంతమంది రెడీగా ఉన్నారు ఇక్కడ? ఐజాక్ ఎవరు ఆడుతున్నారు ఇక్కడ? ఐజాక్ బెంజమిన్ మీలో ఎవరు ఆడుతున్నారమ్మా? పేర్లు చెప్పండి, కనిపించండి. అన్మ్యూట్ చేసుకో, మీ పేర్లు చెప్పండి నాన్న. ఎవరు? జోసెఫ్ బెంజమిన్. ఓకే జోసెఫ్ బెంజమిన్. ప్రేమ్, ఆహ్లాదిత, శ్రేష్ఠ, ప్రిస్కిల్లా, యానీ, జాషువా డానియల్, రేచల్, సెలీనా. ఓకేనా? మీ అందరు సిద్ధంగా ఉన్నారా? నేను 1 2 3 స్టార్ట్ గో అంటాను, అప్పుడు మీరు చెయ్యాలా. అంతవరకు మీరు ఏమీ పగలగొట్టకూడదు. 5 బెలూన్స్ ఎవరు కౌంట్ చేసేస్తారో ఫస్ట్ పేల్చేస్తారో వాళ్ళకే ఫస్ట్ ప్లేస్ అనమాట. ఓకేనా? మేము చూస్తాం. మీరు పేల్చిన తర్వాత ఆ బెలూన్ మా కెమెరా ముందు తీసుకొచ్చి ఇలా చూపించండి, పగిలిపోయిన దాన్ని తీసుకొచ్చి. అప్పుడు మేము చూస్తాం అనమాట. అందరూ ఒక్కొక్కరిని అక్క
నేను ఇద్దరిని మీరిద్దరు అలా ఎంతమంది ఉన్నాం మనం ఇక్కడ అందరం కౌంట్ ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని చూసుకుందాం. మాకు అయిపోతే మేము చెప్తాం. కాదు శ్రేష్ఠ సంహిత ఎవరు ఆడుతున్నారమ్మా? 2 చైర్స్ వేసారు. ఇద్దరు ఆడుతున్నట్టున్నారు. ఏది అన్మ్యూట్ చేసుకున్నారే ఎవరు ఆడుతున్నారు? ఇందాక ఆడేసింది కదా పెద్ద పాప. అందరిని తెచ్చు. పెద్ద పాప వాళ్ళకి మళ్ళీ వేరే టైంలో పెడదాం అమ్మ. చిన్న పాపలని ఆడమందాం. టైం అయిపోయింది. చిన్న పాపలు ఆడండి, పెద్ద పాపలకి వేరే బ్యాచ్ పెడదాం. ఓకే, పెద్ద వాళ్ళకి వేరే బ్యాచ్. రేచల్ కూడా పెద్దదే మరి ఇక్కడ. రేచల్ ఇందాక ఆడేసింది తను కూడా. ఇంకా మళ్ళీ వచ్చింది. ఓకే, బెలూన్స్ ఉన్న వాళ్ళందరూ వెనక చేసేయండి మీరు కూడా. మిగిలిపోయిన వాళ్ళు మళ్ళీ ఆడిస్తాం. ఓకే అక్క, నేను ఎవరిని చూస్తున్నాను? సెలీనా రేచల్ అమ్మ చూడు, వీళ్ళిద్దరు చిన్న పిల్ల. రేచల్ పెద్దది కదా, సెలీనా పక్కన. ఎవరు 5 చేసేస్తే ఓకే అందాము. సెలీనా ఓకే, అప్పుడు ఎవరి మాట ముందు వస్తుందో చూద్దాం. నేనేమో శ్రేష్ఠ అని చూస్తున్నాను, ఆహ్లాదితాన్ని చూస్తున్నా. ప్రజల నువ్వు పర్సెస్. కల్పన గారు మీరు ఎవరిని చూస్తున్నారు? ప్రేమని చూస్తున్నాను అక్క. లత గారు మీరు ఆహ్లాదితాన్ని చూడండి. అయిపోగానే అయిపోయిందో చెప్పాలి. అప్పుడు ఎవరు వాయిస్ బయటకు వస్తే వాళ్ళు ఫస్ట్ అయిపోయినట్టు. లత గారు మీరు ఓపెన్ లో ఉంచుకోండి. నేను సెలీనా చూస్తున్నా. ఓకేనా? అందరికి ఉన్నారా? ఓకే అక్క, ఒక్క నిమిషం. రాణి అండ్ డానియల్ కూడా చూడాలి. మన స్పాట్ లైట్ చేయడం అవ్వట్లేదు ఇక్కడ. నాకు కనిపిస్తున్నారు. ఓకే, నీరజ నన్ను చూస్తావా? నేను చూస్తాను. జాషువా డానియల్ నేను చూస్తాను అక్క. ఓకే నాన్న, నేను సెలీనా చూస్తున్నా. రేచల్ సెలీనా నేను చూస్తున్నాను. నేను రాణి డానియల్ చూస్తున్నాను. ఓకే, అందరు కవర్ అయిపోయారు కదా ఇప్పుడు? రెడీ 1 2 3 స్టార్ట్ గో. ఎవరు హెల్ప్ చేయొద్దు. శ్రేష్ఠ నీకు నువ్వే పర్వాలి. ఎవరు హెల్ప్ వద్దు. ఓకే చేసే రేచల్ కంటిన్యూ చేయి. చేయగలరా? కమ్ ఆన్. సెలీనా నేను పగిలిపోయిన బెలూన్ ఉంచాలి. 5 స్టార్ట్ అయిపోయింది. వెరీ గుడ్. అక్క జాషువా అయిపోయింది అక్క. యానీ గ్రేస్ ఎవరికి వాళ్ళు చెయ్యాలి. జాషువా అయిపోయాడు. ఎవరు చెప్తారో మరి. ఓకే సెలీనా బెలూన్స్ పగిలిపోయింది చూపించాలి మీరు. సెలీనా నీ బెలూన్స్ చూపించు. పగలట్లేదు. సెలీనా నీ బెలూన్స్ 5 బెలూన్స్ చూపించు. ఫస్ట్ ప్రేమ్ వచ్చేసాడు. ప్రేమ వచ్చేసాడు అక్క. అయిపోయింది. డానియల్ సెలీనా కూడా అయిపోయింది. నువ్వే ఒకటి చేసి పగలగొట్టు. సెలీనా 5 చూపించు. ఓకే బెంజమిన్ థర్డ్ ప్లేస్. ప్రేమ్, జాషువా డానియల్, బెంజమిన్. బెంజమిన్ ఎవరో మన అందరం చచ్చిన ఎవరో మరి. అంటే ఏమైందంటే పాల్గొట్టారు, అవి చూపించారు. ఇంకా పర్సన్స్ పగలగొట్టలేకపోయింది. ఓపిక లేదా అసలు. శ్రేష్ఠ కూడా పగలట్లేదు, ఆహ్లాదిత కూడా పగలలేదు. అయ్యో శ్రేష్ఠ కూడా అవ్వట్లేదు. అక్కడ ఆహ్లాదిత అసలు అవ్వట్లేదు. ఊదినప్పుడు చేసే తను గట్టి తను. పరిస్థితి ఏంటంటే త్వరగా ఊదేసి కట్టేది. అంటే గాలి ఎక్కువ లేకపోతే పగలవు అమ్మా. గాలి ఎక్కువ ఉంటే పగులుతాయి. ఓ సెలీనా ఇదేంటి ఆహ్లాదిత స్పాట్లెట్ అమ్మా. భలే పగలగొడుతుంది ఆహ్లాదిత. ఏది ఆహ్లాదిత అయిపోయినాయా? ఫైనల్ అందరు చెప్పలు కొట్టాలి. అయ్యో సూపర్. మా అక్కడ కష్టాలు ఏం చేయమంటారు? బెలూన్ వదడంలో ఫస్ట్ నిజంగా కాల్చడంలో లాస్ట్ అయిపోయింది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎంతమంది అసిస్టెన్సీ ఇంకా తెచ్చుకుంటుంది. చాలు చాలు నాన్న చాలు చాలు చాలు. ఓకే ఎవరు వచ్చారు? ఫస్ట్ ప్లేస్ ప్రేమ్, జాషువా డానియల్,
థర్డ్ ప్లేస్ లో ఎవరు అనుకున్నాము? వాళ్ళిద్దరు బెంజమిన్ వాళ్ళు ఎవరు, వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరు కదా అక్క? కూడా బాగా సెలీనా అక్క. సెలీనా అక్క. ఏ ప్లేస్ సెలీనా? థర్డ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్ ప్రేమ్ అక్క. ప్రేమ్. ఓకే, నెక్స్ట్ జాషువా డానియల్. జాషువా డానియల్. సెలీనా. ఇప్పుడు ఇంకెవరు మిగిలిపోయిన వస్తారా? మిగిలిపోయిన వాళ్ళందరూ వచ్చాను పిల్లలు. ఇప్పుడు పెద్దోళ్ళు ఇంకెవరు తెచ్చుకున్నారు బెలూన్స్? బెంజమిన్ వాళ్ళు ఒకటి వచ్చారు, ప్రిస్కిల్లా పెర్సిస్ లో వాళ్ళొకళ్ళు. ఫన్ టైం బాగుందా పిల్లలు మీకు? అలంకృత వాళ్ళని చేసేస్తూ ఉండం. రెడీగా ఉండండి అక్క. వీళ్ళకి బైబిల్ గేమ్ అక్క, వీళ్ళిద్దరు. ఇంకెవరున్నారు వీళ్ళిద్దరికి తోడు? ఇవి ఆడిచ్చేద్దాంలే బెలూన్స్. అరే మీకు బెలూన్స్ లేవమ్మా? శ్రేష్ఠ వీళ్ళకి బెలూన్స్ లేవంట అక్క. అయ్యో, ఓకే ఓకే, అయితే వీళ్ళని రిమూవ్ చేసేస్తున్నా. ఓకే శ్రేష్ఠ. శ్రేష్ఠ ఇంకెవరున్నా శ్రేష్ఠకి తోడు? శ్రేష్ఠకి అలంకృత ఆడలేదు. ఓకే, అలంకృత. ఇంకెవరు? అంతేనా? ఇద్దరేనా? ఓకే, పర్సెస్ ఉన్నది. సోనీ నీకు బెలూన్స్ ఉన్నాయా? మరి ఎలా ఆడతావు? బెలూన్స్ ఉంటే ఆట. ఓకే, బైబిల్ గేమ్ కి మళ్ళా వస్తుంది లేకపోతే. ఓకే ఏంటో ఓకే పిల్లలు. ఓకే, మీ ముగ్గురు నలుగురు. ఇంకా స్నేహిత్, వెరీ గుడ్. ఇంకెవరు ఉన్నారు? ఇంకా ఐదుగురైనా? ఇంకెవరైనా ఉంటే వచ్చండి, జాయిన్ అయిపోండి పిల్లలు అందరూ కూడా. మేము తెచ్చుకున్నాం, మేము ఉన్నాం అన్న వాళ్ళందరూ పైకి చూపించండి. చూపిస్తుంది అక్క. స్పాట్లైట్ చేసాం. ఇంకా ఎవరు ఉన్నారు? పటాపట్ చూపించాలి. 10 seconds. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఏంజలినా ఉంది. ఓకే, ఎస్. కిలోని వాళ్ళు తెచ్చుకోలేదా? భాను ప్రకాశ్ వాళ్ళు తెచ్చుకోలేదా? నువ్వు తెచ్చుకున్నావా? అక్క నా దగ్గర 5 బెలూన్స్ లేవక్క. ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. ఓకే 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 ఓకే, రెడీ, స్టార్ట్, గో. ఊదండి పిల్లలు. అక్క నేను ఏంజలీనా చూస్తున్నాను అక్క. ఓకే ఓకే, మీరు ఏంజలీనా అక్కడ ఉన్నారు కదా. ప్రేమ్ చూస్తా నేను. ప్రేమ్. ఓకే, స్నేహిత్ ఆడుతున్నాను. స్నేహిత్ స్టార్ట్ చేయి. స్నేహిత్ స్టార్ట్ చేయి. ఉదయ్ తొందరగా. ఎవరెవరు ఆడుతున్నారంటే ఆహ్లాదిత, శ్రేష్ఠ, సంహిత, ప్రిస్కిల్లా పర్సిస్, ప్రేమ్, స్నేహిత్ అండ్ ఏంజలీనా. ఓకే ఓకే, కమ్ ఆన్, ఫాస్ట్ 5. శ్రేష్ఠ అప్పుడే కాదు ఆహ్లాదిత, అప్పుడే కాదు, ఆగలు పేర్చుకు. అప్పుడే కాదు, అలంకృత ఆజ్ఞాన పేర్చుకు. అప్పుడే నేను స్టార్ట్ చెప్పాక అందరు బ్లో చేసేసుకోండి. శ్రేష్ఠ హెల్ప్ చేయండి అమ్మా, చెల్లికి పెర్సిస్ కి హెల్ప్ చేయండి. అన్నీ అయిపోయినాయా? పెర్సిస్ రెడీగా ఉన్నాయా? ఇంకా ఊదమ్మా, ఊదుకో. తొందరగా ఊదేసుకో. ఆ మమ్మీని ఉదేమను, అక్కని. ఆహ్లాదిత మమ్మీని హెల్ప్ తీసుకో. సరే, మీరు రెడీగా ఉంచుకోండి కొన్ని బెలూన్స్, ఎప్పుడన్నా ఆడుకోవచ్చు ఇలా. స్నేహిత్ 5 బెలూన్స్ ఊదాలి. ఓకే, నీకు హెల్ప్ చేయడానికి చాలా మంది ఉన్నారు. ఓకే ఫైన్. ఓకే, అయిపోయిన వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా. రెడీగా ఉన్నాం మేము అన్న వాళ్ళు చేయొద్దండి. ఓకే, గ్రేసీ నీది అయిపోయిందా? ఓకే, ఇంకా ఎవరు? ఆహ్లాదిత ఆహ్లాదిత బెలూన్ తెచ్చుకోవడానికి వెళ్ళినట్టుంది. ఓకే, హ్యాండ్ రేస్. ఓకే పిల్లలు ఆడినప్పుడు మీరు చూసారు కదా. ఇప్పుడు మీరు పెద్ద పిల్లలు కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఒక బెలూన్ పగిలిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి కెమెరా ముందు ఇలా చూపించండి. మళ్ళీ వెళ్ళిపోయి రెండో బెలూన్ పగలగొట్టేసేయండి.
అది కూడా మళ్ళీ మాకు కొద్ది చూపించండి. అవన్నీ మీరు ఒక ప్లేట్ లోనే ఎక్కడో వేస్తున్నారు కదా, చివరిలో 5 అయిపోయిన 5 మాకెలా ఎత్తి చూపించండి. ఓకేనా? చిన్న పిల్లలు కాబట్టి అలా వదిలేస్తాం. మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీరు ఏం చేయాలా, ఒకటి పేలిపోయిన తర్వాత అది మాకు ఇలా చూపించి మీరు ఒక ప్లేస్ లో వేసుకోండి. అలా 2, 3, 4, 5 అయిపోయిన తర్వాత అవన్నీ కలిపి ఒకసారి మాకు చూపించండి. అలా ఎవరు చూపిస్తారో వాళ్ళే విన్ అవుతారు. ఓకే, ఆహ్లాదిత వస్తున్నారు, అట్లా స్టార్ట్ చేస్తున్నాం. టైం అయిపోయింది ఇంకా. ఇప్పుడే అలంకృత రౌండ్ వేసి వెళ్ళింది. ఆహ్లాదిత, వీళ్ళందరూ వెయిట్ చేయాలి. అలంకృత పాపం అక్కడ వెనకాల పాపం బెంజమిన్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇదేస్తున్నారు. హలో ఆహ్లాదిత, నేను 3 నెంబర్స్ కౌంట్ చేస్తున్నాను, నువ్వు వస్తే సరే, లేకపోతే లేదు. టైం అయిపోతుంది కాబట్టి 1. గ్రేస్ ఇప్పుడే పోయింది వాళ్ళ నెట్వర్క్. ఇంకేమైనా కానీ ఇంక సమస్య లేదు. 2. అరే మీరు అప్పుడే స్టార్ట్ చేయకుండా, మీకోసం కాదు, రాని వాళ్ళ కోసం. రాని వాళ్ళ కోసం నెంబర్స్ కౌంట్. బెలూన్స్ కొరకు ఇంకా నెంబర్ ఓకే, ఎవరి పొజిషన్ లో వాళ్ళు ఉండండి. మీ బెలూన్స్ అనే ప్రక్కన పెట్టుకోండి. మీ చైర్ కనిపించాలి మాకు, ఆ చైర్ లో మీరు పేల్చాలి. ఓకేనా? రెడీ? 1, 2, 3 స్టార్ట్. గో. పేలిపోయిన బెలూన్ మాకు చూపించిన వాళ్ళే మేము కౌంట్ చేసుకుంటాం. ఓకే, అది ప్రక్కన పెట్టండి నీట్ గా. ఆహ్లాదిత చాలా రాంగ్ చేసింది, తన క్యాన్సిల్ చేసేయండి. పెన్ తో గుచ్చుతుంది, ఇలా పెన్ తో గుచ్చుతుంది. ఇది సండే స్కూల్ అమ్మా, మనం బిబ్లికల్ గా వెళ్తున్నాము, స్పిరిచువల్ గా. నువ్వు రాంగ్ చేస్తున్నావు. ఇందాక వాళ్ళ చెల్లికి కూడా అలాగే చేసింది, తను పెన్ తో గుచ్చుతుంది. ఆహ్లాదితకి లెక్క పెట్టకండి, వదిలేయండి. పేల్చాలి. 5 వచ్చేసినాయా? ఎవరు ఫస్ట్? శ్రేష్ట 5. ఓకే, ఏంజలీనా ఇంకా కావాలా? అరే మీ ప్లేట్ లో 5 అలా పెట్టండి, కనిపిస్తాయి మాకు 5 కలర్స్ ఈజీగా. ఓకే, శ్రేష్ట, ఏంజలీనా. 3rd ప్లేస్ లో ఎవరున్నారు? 3rd ప్లేస్ ఎవరు? ఓకే, శ్రేష్ట, ఏంజలీనా. 3rd ప్లేస్ ఎవరు? వాళ్ళు చక్కగా వెళ్ళేలా ఆడుకుంటున్నారు అందులో. ప్లేట్ పట్టుకోలేదు వర్సెస్ వాళ్ళు. అయిపోయిందా? అయిపోయిందా? ఓకే, వెరీ గుడ్. వర్సెస్ అయిపోయిందక్క. ఓకే ఓకే, స్నేహితులు అవుతుంది. స్నేహితు లాస్ట్ ఉన్నట్టున్నాడు. ఓకే, శ్రేష్ట, ఏంజలీనా వర్సెస్. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా చేశారు. వండర్ఫుల్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. వండర్ఫుల్ బెలూన్ గేమ్. ఇందాక బైబిల్ గేమ్ లో మిగిలిపోయిన వాళ్ళిద్దరు మిగిలిపోయారు కదమ్మా, కొంచెం వాళ్ళకి సపోర్ట్ ఇంకెవరన్నా పెట్టేసి వాళ్ళతో ఆడించేద్దాం ఫైనల్. ఓకేనా? బెంజమిన్ వాళ్ళును ఇంకెవరు బైబిల్ గేమ్ ఆడలేని వాళ్ళు ఎవరైనా ఇందాక బెలూన్ డానీ రాణి వాళ్ళు ఉన్నారు కదా, అలా ఆడారా? ఇందాక బెలూన్స్ లేవనుకుంటా వాళ్ళకి. వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఓకే ఓకే, ఇంకా ఇంకా బైబిల్ గేమ్ ఆడలేని వాళ్ళు స్నేహిత్. ఎస్, స్నేహిత్, వెరీ గుడ్. ఇంకా ముందుకు రండి. గ్రేసీ, నువ్వు ఆడవు కదా బైబిల్ గేమ్? ఆడేసింది. ఆడలేని వాళ్ళు ఇంతవరకు ఎవరు ఆడలేదో వాళ్ళే. ఓకే, రాణి అండ్ డానియల్ కూడా పెడుతున్నాను. వాళ్ళు వీడియో ఇంకా సోనియా ఆడలేదు. వాళ్ళ అక్కోళ్ళు లేరా? హెప్సిబా వాళ్ళు లేరా అమ్మా? డానీ, రాణి, హెప్సిబా, బ్యూలా అక్కోళ్ళు లేరా? ఓకే, పోనీ. యూత్ మీటింగ్ వెళ్ళారా? ఓకే, అయితే అంతేనా? వీళ్ళేనా? ఏంజలినా కూడా ఆడలేదు కదక్క? ఇందాక ఆడలేదు ఏంజలీనా? ఓకే 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 ఓకే
రోహిణి వచ్చింది ఇప్పుడు. ఆ రోహిణి అక్క ఏంటక్క? నువ్వు ఆడవా నాన్న గేమ్? ఆడానక్క. ఓకే సోని వచ్చింది. రోహిణి ఓకే. ఇంకెవరైనా ఉన్నారా? ఓకే అక్క, ఇంకా మిగతా వాళ్ళందరూ వీడియోస్ ఆఫ్ చేశారు. ఓకే మీ చేతిలో బైబిల్స్ ఉన్నాయా పిల్లలు? ప్రిస్కిల్లా ఉంది కదా. ఓకే ప్రిస్కిల్లా ఆడలేదమ్మా ఇందాక. ఓకే ప్రిస్కిల్లా ఆడింది, రోహిణి ఆడుతుంది. ఓకే ఓకే స్నేహిత్. ఓకే 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 సోని. ఏమ్మా నేను బైబిల్ నుంచి ఒక వచనం చదువుతాను, అది ఎక్కడుందో మీరు చూసుకొని ఆ వచనంలో ఏముందో చూసుకొని ఆ వస్తువు పట్టురావాలి. ఓకేనా? ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం. సోని నువ్వు చిన్నదాని కదా, నువ్వు సపోర్ట్ తీసుకోలే. ఎస్తేరు 8:8. ఎస్తేర్ 8:8. సొంతల్లి ఎస్తేర్ 8:8. తెచ్చింది. సోని ఎవరిదాన్ని సపోర్ట్ తీసుకో నువ్వు అక్కడ. బెంజమిన్ వాళ్ళు తెచ్చారు. ఇక్కడ బెంజమిన్ ఎవరు చేస్తున్నారో మరి మీ ఇద్దరు బ్లెస్సీ ఎవరు అనుకోవాలి వాళ్ళిద్దరిలో చెప్పండి మరి. బ్లెస్సీ. బ్లెస్సీ. ఓకే బ్లెస్సీ, స్నేహిత్ అండ్ రోహిణి. సోని తెచ్చింది. ఓకే వెరీ గుడ్ సోని. వెరీ గుడ్. రోహిణికి మాత్రం చిన్నది కాబట్టి తనకు సపోర్ట్ తీసుకోవచ్చు, ఇంకా ఎవరికి లేదు. నెక్స్ట్ అయిపోయింది రోహిణి. దానియేలు 12:4. డానియల్ 12:4. డానియల్ తీసేస్తున్నాక ప్రిస్కిల్లా హెల్ప్ చేయొద్దు. ఒక్కళ్ళు తీయలేదు ఎందాక. ఏంట్రా డానియల్ ఉందా లేదా అసలు మన బైబిల్లో? డానియల్ చూపించింది. వెరీ గుడ్ చూపించిందా? వెరీ గుడ్. తర్వాత రోహిణి. రోహిణి ఇంకా నెక్స్ట్ ఇంకొక థర్డ్ ప్లేస్ ఎవరు చదివి చెప్పాలి. చాలా కష్టపడుతున్నారు పాపం. ఓకే బెంజమిన్. బెంజమిన్ ఐజాక్. ఐజాక్ పేరు ఐజాక్. ఓకే ఓకే థర్డ్. ఇంకొకటి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. Titus 2:6. టైటస్ 2:6. బెంజమిన్. బెంజమిన్. ఓకే రోహిణి ఏం చూపిస్తున్నా? తనని చూపిస్తుంది. బ్లెస్సీ ఏంటి చెప్పినానా? అక్కడ ఏమని ఉంది బైబిల్లో? స్నేహిత ఏదో బుక్ నుంచి యవనస్తులను హెచ్చరించుము అని ఉంది అక్క. రోహిణి ఎవరన్నా తీసుకొచ్చింది. చాలా కష్టపడింది రోహిణి, మొత్తానికి ఒకళ్ళ వచ్చింది. బొమ్మ చూపిస్తున్నాడు బుక్ లో. ఎవరది? రెడీగా ఉంది మొత్తానికి వాడికి ఇచ్చేనా? బ్లెస్సీ నువ్వు తీసుకొచ్చావు కానీ ఎవరిన స్త్రీని తీసుకొచ్చావు కదా, ఇక్కడ ఎవరిన పురుషుడు అని ఉంది కదా. ఏదైతే ఏంటక్క యంగ్ పాపం గాలి తీసినట్టు కూర్చుడిపోయింది పాపం. సోనీ చూడు ఎక్సలెంట్.
అబ్బబ్బా ఎలా దొరికింది నీకు అసలు చాలా బాగుంది సోని సూపర్. మరి సోని అలానే వచ్చింది, స్నేహితు ఇద్దరు కలిసి ఒకలానే చూపించారు మరి బొమ్మలు. ఇద్దరు కలిసి చూపించిన ఫస్ట్ అంటే రోహిణి తర్వాత స్నేహితు చూపించాడు, తర్వాత సోని. ఎవరు బ్లెస్సీ మాత్రం రాంగ్ అయింది కదా ఆన్సర్ అది. అంతే అంతే ఓకేనా? బెంజమిన్ ఫస్ట్ బెంజమిన్ అన్నాను శ్యామల. రోహిణి, తను స్త్రీ కాదా కదా, అయితే రోహిణి ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చిందా? అవునక్క. తర్వాత సెకండ్ ప్లేస్ ఎవరు వచ్చారు? స్నేహితు తర్వాత సోని. ఓకే, ఇంకొకటి మీకు ఇంకా రెండవ పేతురు చెప్పక్క. రెండో పేతురు 3:6. సెకండ్ పీటర్ 3:6. వావ్, బెంజమిన్ వాళ్ళు అబ్బబ్బా బ్లెస్ వాళ్ళు ఎప్పుడు తీసారు, ఎప్పుడు చదివేశారా? వీళ్ళిద్దరు ఉన్నారు, ఎవరికి వస్తున్నారు ఏం చేస్తున్నారు అర్థం అవట్లేదు. వాళ్ళిద్దరు పేర్లు రాసేనా? ఇద్దరు కలిసి కట్టుగా వచ్చేసారు. స్నేహిత్ తెచ్చాడు నెక్స్ట్. బెంజమిన్ బ్లెస్సీ స్నేహిత్, బెంజమిన్ బ్లెస్సీ స్నేహిత్. అంతే, బెంజమిన్ బ్లెస్సీ స్నేహిత్. రోహిణి రోహిణి బాగా లేట్ అయ్యావు, నీ కూడా చూపించింది కానీ కొంచెం లేట్ అయ్యింది. ఓకే, ముగ్గురు పేర్లు రాశాను, బెంజమిన్ బ్లెస్సీ స్నేహిత్. ఓకే, లాస్ట్ క్వశ్చన్, టైం కూడా అయిపోయింది. ఓకే, హోషేయ 7:9. హోషేయ 7:9. టెన్షన్ వచ్చేస్తున్నారు. అదే సరిగ్గా చదవండిరా, చదవండిరా, ఏంటో అందరు జుట్టు తీసుకొచ్చేసారు. సరిగ్గా చదవండిరా. పక్కన ఉన్న వాళ్ళు కూడా చూపించేస్తున్నారు మరి. అరే సగమే చదివారురా ఇంకా. అదిగో రోహిణి కూడా చూపిస్తుందా? ఎందుకు తీసుకొచ్చావు చెప్పు మాకు. రోహిణి అన్మ్యూట్ చేసుకో. అది అది ఏముందంటే నేరేసిన వెంట్రుకలు, తన తల మీద నేరేసిన వెంట్రుకలు. నెరసినా నెలసిన వెంట్రుకలు ఆడుకున్నాయని తెచ్చావా? అంతేనా? మీ అందరు నెరిసిపోయినాయా ఏంటి? ఇక్కడ వీడేంటి కండ చూపిస్తున్నాడేంటి? ఏం మరి ఇక్కడ ఏంటి మామగారు వచ్చారేంటి? నెరసిన వెంట్రుకలా మామగారు? ఇందాకేమో నల్లని వెంట్రుకలు చూపించారు, ఇప్పుడేమో నెరసిన వెంట్రుకలకి లాక్కొచ్చారు. ఏంటి మరి సమాధానం? ఈ లెక్కన ఏం బొమ్మ ఏదో చూపిస్తుంది. పింక్ హెయిర్ అమ్మది, కొంచెం వైట్ కలిసింది. ఏర్కొంటుంది, వైట్ హెయిర్ ఏరుతుంది సోని. ఎవరికక్క ఇప్పుడు? అయ్యో రోహిణి అక్క. రోహిణి ఇంకా మిగిలిన ఎవరు మరి? వాడేంటి కండలు చూపిస్తున్నాడు? అరే ఏమనుందో చూడాలి ఇప్పుడు. అది నీ క్వశ్చన్ కొట్టేసి ఇంకోటి పెట్టు. ఓకే, అది వైట్ హెయిర్ అన్నారు కదా, ఇంకొక బొమ్మ తెచ్చింది సోని. సూపర్ ఉన్నాయి. సోని మీ ఇంటికి రావాలైతే, చాలా ఉన్నాయి బొమ్మలు మీ ఇంట్లో. రెడీగా ఉండండి. విలాప వాక్యములు 3:16. లామెంటేషన్స్ అక్క అది. yes అంటే లామెంటేషన్స్ 3:16. లామెంటేషన్స్ 3:16 విలాప వాక్యాలు. లామెంటేషన్ 3:16. వీళ్ళు సర్చ్ చేయడానికి చాలా టైం తీసుకుంటున్నారు. చిన్న లేదా బుక్
ఇప్పుడు బెంజమిన్ డౌట్ వచ్చింది. అరే పరిగెత్తరా సోనీ ఫ్రూట్సా? సోనీ చిన్నదేంటి చేతిలో? సోనీ ఏంటది? అన్మ్యూట్ చేసుకో. పళ్ళ వెరీ గుడ్. బెంజమిన్ కరెక్ట్ చూపించాడు. నీ చేతిలో ఏంటి అర్థం కాలేదు మాకు సోనీ. సోనీ అదేంటి చెప్పు ఒకసారి. ఓకే ఓకే రాయ్. సోనీ ఫస్ట్, సెకండ్ ఏమో బ్లెస్సీ వాళ్ళు. మరి సోనీ ఫ్రూట్ ఎంత చూపించింది? రోహిణి ఎంత తెచ్చావో రాయ. సూపర్. మేము ఎంత ఉంటే అంత. సోనీ నువ్వు ఫ్రూట్ ఎందుకు చూపించావు? యాపిల్ చెప్పు నాకు. బ్లెస్సీ ఓకేనా? ఫస్ట్ సోనీ, తర్వాత బ్లెస్సీ, తర్వాత రోహిణి. ఓకే అక్క. ఫ్రూట్ అనుకున్నాను అక్క. ఓకే అమ్మా. ఓకే 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 వెరీ గుడ్. చాలా చాలా బాగా చేస్తారు అందరం. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50%. వండర్ఫుల్. 7 అవుతుంది. 7 అవుతుంది. ఓకే అమ్మా అయిపోయారు కదా? అందరికి అయిపోయింది కదా? ఓకే పిల్లలు చాలా చాలా బాగా ఆడారు. చాలా బాగుంది. ఫన్ డే. అందరికి నచ్చిందా పిల్లలు? హలో అక్క. ఫన్ డే బాగుందా మీకు? నెక్స్ట్ ఫన్ డే ఇంకా డిఫరెంట్ గా ఉంటది పిల్లలు. మీలో నుంచే అవన్నీ బయటకు వస్తాయి అనమాట. కానీ మీలో తొండాట్లు ఆడేసిన వాళ్ళు ఉన్నారు. తప్పు కదా అలాగా? అక్క ఇక్కడ టీచర్స్ కొన్ని ప్రశ్నలు అడగడానికి సిద్ధంగా ఉన్నారు కదా, మరి టైం అయినా పర్వాలేదు అడిగేద్దామా? టీచర్స్ అక్క. ఓకే 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 అక్క. ఓకేనా పెద్దలక్క? అక్క చెప్పండి. అడుగుదామా ప్రశ్నలు? మనకి రివ్యూ మీటింగ్ టైం ఉండదు. ఇంకా దీనికి రివ్యూ ఏముంది? ఓకే ఫైన్. సరే పిల్లలు మీకు ఇష్టమా కష్టమా? ఉంటారా నాన్న? ఇంకో 15 minutes. ఓకే ఓకే. ఎవరు ఫస్ట్ రెడీగా ఉన్నారు? మినీ అక్క. మినీ అక్క ఒక ప్రశ్న అడుగుతుంది. మాటలు రాకుండా, మాటలు లేకుండా, ఓన్లీ చేతలు చూపులు అంతే. గమనించండి బాగా మిన్నీ అక్కని. ఆ అక్క ఏం యాక్షన్ చేస్తుందో బాగా గమనించండి. దాన్ని ఆన్సర్ చేయాలి మీరు. ఎవరు ఆన్సర్ చేస్తారో మరి వాళ్ళు ఫస్ట్ చేయి పైకి ఎత్తాలి. అప్పుడు వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? మీరు మీ నోట్లోంచి మాట వస్తే మాత్రం అవ్వదు. చేయి పైకెత్తిన వాళ్ళని మాత్రమే స్పాట్లైట్ చేస్తారు. ఓకే మినీ అక్క. ఓకే అక్క. అందరూ చూడండి పిల్లలు మినీ అక్కని. జోనా అక్క. అందరూ తప్ప మిమ్మల్ని చెయ్యే కదా చూపించమంటా. చెయ్యి చూపించారు అక్క. నేనే అన్మ్యూట్ చేశాను వాళ్ళని. రోహిణి అని. వెరీ గుడ్ వెరీ గుడ్ అక్క. రోహిణి, ప్రిస్కిల్లా. నెక్స్ట్ ఇంకొకరు ఎవరు? మీరు కాదమ్మా. ఇంకొకళ్ళు ప్రశ్న అడగమని చెప్పు. ఇంకో టీచర్ కల్పన అక్క. ఎవరికి అర్థం కాలేదా? ఇంకోసారి అక్క. ఎందుకంటే మీరు కొంచెం దూరం వెళ్ళండి. చేతులు పూర్తి కనిపించట్లేదు. కొంచెం మళ్ళీ ప్రిస్కిల్లా పర్సన్స్ వాళ్ళ హ్యాండ్ రైస్ చేస్తున్నారు. ఇచ్చేయాలా ఛాన్స్ వాళ్ళకి? హ్యాండ్ రైస్ చేస్తే ఇచ్చేద్దాం. యా ప్రిస్కిల్లా పర్సన్స్ వాళ్ళే ఫస్ట్ హ్యాండ్ రైస్ చేశారు. ఆగండి ఆగండి వాళ్ళకి తెలిసిందంటే ఆగండి. చెప్పండి నాన్న. ప్రిస్కిల్లా పర్సన్స్ చెప్పండి. కల్పన గారు చేయొద్దు. కాకి పైన వచ్చి ఎలియాకి కాదంట. ఓకే ఇంకెవరు ట్రై చేస్తారు? ఆన్సర్ చెప్పొద్దు. ఎవరు ఆన్సర్ చెప్పొద్దు. ఒక్కసారి అక్క ఒకసారి చేస్తారు చూడండి. ఇప్పుడు ఎవరు హ్యాండ్ రైస్ చేస్తారో వాళ్ళకే అంతే.
అబ్బా లెసన్ ఎవరు చెప్తే ఆ లెసన్ పట్టేసుకుంటున్నారు మీరు. మనం అదే నిన్న అనుకున్నాను నేను, అది అవ్వదు. శ్రేష్ఠ సంహిత అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అక్క ఎలైజా అండ్ ద ఫైర్. ఓకే నెక్స్ట్ ఇంకా హదస్సు చెప్తావా? ఓకే ఇంకా ఏంటి ఎవరికి అర్థం కావట్లేదా? మళ్ళీ ఒకసారి చెప్పమనరా? 2 లేదు 3 4 లాస్ట్ నెంబర్ 5 అయిపోయింది. ఎవరు చెప్పలేకపోయారు. ఓకే అక్క మీరే యాక్షన్ చేస్తే చెప్పేసేయండి అక్క. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగజేసెను. ఓకే అక్క. అక్క ఒక వ్యక్తిని మనం చూపించాలనుకున్నాం అక్క, వాక్యం అనుకోలేదు కదా పిల్లలు, అందుకనే అట్లాగా ఇదయ్యారు అక్క. ఓకే అక్క. ఓకే వెరీ గుడ్, థ్యాంక్ యూ అక్క. నెక్స్ట్ లత గారు, మీరు చెప్పే ప్రశ్నలో ఒక వ్యక్తి కనిపించాలి. ఓకేనా అక్క? అలాగే. ఓకే అక్క. ఓకే అక్క కనిపిస్తున్నారు మీరు. ఓకే శ్రేష్ఠ చెప్తున్నానా? అక్క పాల్ అక్క. సౌల్ పాలుగా మార్చారు. సౌల్ కాదంట. ఇంకా స్నేహితు చెప్పినానా? పేతురు నీటిలో మునిగిపోతున్నాడు అక్క. వెరీ గుడ్, వెల్ డన్ వెరీ గుడ్. ఇంకెవరు ఉన్నారు? స్నేహిత్ కదా. ఓకే చాలు. స్నేహిత్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది కదా స్నేహిత్. ఓకే నెక్స్ట్ ఇంకొక టీచర్. ఇంకెవరు? ప్రజ్వల, నువ్వు ప్రిపేర్ అయ్యావా? ప్రజ్వల లేదు. బెన్నీ కదా తను. బెన్నీ, నీరజ్, బిన్ని వచ్చాడు. ఓకే పిల్లలు అందరూ చూడండి, ఒకసారి చేస్తాడు మళ్ళీ రెండోసారి కూడా చేస్తాడు, వెంటనే మీరు ఆన్సర్ చెప్పారు ఇంకా అంతే. శిలోని అన్మ్యూట్. ఆడమ్ అండ్ ఈవ్. ఈవ్ ఎక్కడ ఉంది? రాంగ్ ఆన్సర్. తిన్నదే ఈవ్ అంతే, కోసుకొని తిన్నది కాబట్టి ఈవ్ అంతే, ఆడమ్ కాదు అక్కడ కదా, అంతేనా? చెప్పు విన్ని. ఓకే ఎవరు చెప్పారమ్మా? శిలోని అక్క. శిలోని చెప్పింది. ఇంకెవరు? నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? ఇంకొక క్వశ్చన్. మినీ అక్క వస్తున్నావా? ప్రజ్వల నువ్వే. నీరజ్ ఉన్నాడు. నీరజ్ ఎక్కడున్నాడు? నీరజ్ ప్రిపేర్ అవ్వలేదా? ఓకే ప్రజ్వల అక్క చెప్పండి. నువ్వే. ప్రజ్వలకి ఏం చెప్తుందో. స్పాట్ చేశారు అని. ఓకే ఫైన్. హలో సార్ చెప్పినానా? అన్మ్యూట్ చేసుకో హదస్సా. ఏంటో నేను చేసిన యాక్టింగ్ ఏమో అర్థమైందో ఏంటో, 2 ముక్కలు చేశాను అంతే. చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. అక్క కళ్ళు లేని వారికి ఏసయ్య కళ్ళు ఇచ్చారక్క. కాదు, శాన్వి చెప్పు. పౌలుతో మారాడక్క. ఏంస్లీ నా కరెక్ట్ ఆన్సర్. అక్క వచ్చేసింది ఆన్సర్. సూపర్, వెరీ గుడ్. ఎవరు? ఏంస్లీ నా.
ఓకే ఏంజలీనాకి ఎవరు ప్రజ్వల కదా ఏంజలీనాకి ప్రజ్వలన్. ఓకే అయిపోయిందా పెద్దమ్మా ఫినిష్ టైం అయిపోయింది ఎక్కువ ఓకే అంకుల్ నేను ప్రిస్కిల్లాని మా మమ్మీ డాడీ పేరు సుజ్ఞాని కుమారి హానోకు అంకుల్. ఈ అమ్మాయి ఎవరు ఏం కాదక్క. ఓకే ఫైన్ క్లోజింగ్. కవర్ వస్తుంది ఏమైంది అనుకున్నాను. సరే పిల్లలు అందరూ చాలా చాలా బాగా చేశారు, బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాం. ఎంజాయ్ చేశారు అందరు కూడా? వెరీ గుడ్. మళ్ళీ ఫన్ డే కొరకు మీరు అందరూ ఎదురు చూస్తూ ఉంటారా? ఆ రోజు ఇంకా ఇంకా సర్ప్రైజెస్ చాలా చాలా రాబోతున్నాయి. అప్పుడు మీరే మా ప్లేస్ లో మీరే ఉండి ఆడించబోతున్నారు పిల్లలు. అందుకొరకు మేము మిమ్మల్ని ప్రతిరోజు మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ఎవరెవరు ఫాస్ట్ గా వస్తున్నారు, ఎవరెవరు మెమరీ వర్క్స్ చెప్తున్నారు, యాక్టివిటీస్ చెప్తున్నారు, అవన్నీ చూసి వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తాం అనమాట. ఓకేనా? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అన్నా ఫండే ఎప్పుడు వస్తుందో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? పిల్లలు మంత్లీ వన్స్ ఫండే ఉంటది. ఇంకా ఇంకా ఉన్నాయి పిల్లలు, ఇంకా అవి వచ్చినప్పుడు మీకు చెప్తాం. మంత్లీ వన్స్ ఫండే ఉంటది. ఇంకా మంత్లీ వన్స్ ఏమేమి ఉంటాయో కూడా మీకు తెలియపరుస్తూ ఉంటాం. ఓకేనా అన్న? అది డేవిడ్ అండ్ గొలియాత్ మూవీ చూపించి చిన్న క్లిప్ చూపించి అందులో ఎర్రర్స్ ఏ ఉన్నాయో అనుకున్నా కదమ్మా పెట్టదమన్నా. ఓకే పిల్లలు నిన్న ఒక మూవీ మీరు చూసారు కదా పిల్లలు, డేవిడ్ అండ్ గొలియాత్ మూవీ చూసారు. అది మీకు అందరికి గుర్తుందా గుర్తులేదా? మీ అందరికి గుర్తుంది కదా పిల్లలు? వెరీ గుడ్. అయితే అదంతా నిజంగా బైబిల్లో ఉన్నట్లుగానే ఉందా లేదా ఏమన్నా మీరు మిస్టేక్స్ చూసారా లేకపోతే అంత బాగుందా ఏంటో చెప్పగలరా మీరు మాకేమైనా దాని గురించి 2 మాటలు చెప్పండి పిల్లలు. ఎవరు? ప్రేమ్ చెప్పు ప్రేమ్. చెప్పమ్మా. ప్రేమ్ అన్మ్యూట్ చేసుకో. అదే అక్క నిన్న చూపించిన వీడియోలో ఏ తప్పులు లేవక్క. కరెక్ట్ గా వెరీ గుడ్. ఓకే నాన్న వెరీ గుడ్. ఇంకెవరైనా ఏమైనా చెప్పగలరా? ఒకళ్ళొక ఆన్సర్ చేస్తారు. ఇంకా ఎవరు? హెప్సిబా నువ్వేమైనా చెప్తావా? రేచల్. గొలియాత్ ని రాయితో కొట్టినప్పుడు ముందుకు పడిపోతారు కదా గొలియాత్ అక్క. అంతేనా? పడిపోతున్నప్పుడు వేస్తే మళ్ళీ ముందుకు తోస్తాడు కదా అక్క. పడిపోయాడు అంటావా నువ్వు? అంతేనా? అది రాంగ్ ఆన్సరా? ఓకే రేచల్ కూడా తన అభిప్రాయం తను చెప్పింది. ఇంకేమైనా చెప్తారా? ఓకే శ్రేష్ఠ అన్మ్యూట్ చేసుకొని ఫాస్ట్. అంత కరెక్ట్ గా ఉందని ప్రేమ్ చెప్తున్నాడు. తినేమో ముందుకు పడాల్సింది వెనకలు పడారని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తారో మనం చూద్దాం. శ్రేష్ఠ. అక్క యేసయ్య డేవిడ్ని హెల్ప్ చేశారు అక్క. అంటే దాంట్లో ఏ మిస్టేక్స్ లేవు, అంతా కరెక్ట్ గా ఉంది అక్క. అదంతా ఆ ఫిల్మ్ అంతా కరెక్ట్ గానే ఉందా? వీడియో అంతా కరెక్ట్ గానే ఉందా? వెరీ గుడ్ నానా. ఓకే నెక్స్ట్. శ్రేష్ఠ కూడా అంత కరెక్ట్ గా ఉందనే చెప్తుంది. ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? అక్క నేను చెప్తాను. ప్రైజ్ లార్డ్ అక్క. ఓకే ప్రైజ్ లార్డ్. అక్క డేవిడ్ ముందే 5 స్టోన్స్ తీసుకుంటాడు కదా అక్క, కానీ ఆ వీడియోలో అప్పుడే కింద నుంచి ఒక రాయి తీసుకున్నట్టు ఉంటది అక్క. అంతేనా? ఇంకంత బానే ఉందా? అదొక్క మిస్టేక్ అందులో జరిగింది అంతేనా? ఓకే పిల్లలు అక్క మాత్రం ఒక్క స్టోనే తీస్తున్నాడు, అక్కడే తీస్తున్నాడు, ముందు అన్ని తెచ్చినాడు కదా అని చెప్తుంది హెప్సిబా. ఓకే ఇంకెవరైనా చెప్పగలరా? మిస్టేక్స్ అందులో ఏమైనా ఉన్నాయా? అంత బాగుందా? చాలా వండర్ఫుల్ గా ఉంది. ఏముందో చెప్పండి మీ ఇష్టమే. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పారు. ఫైనల్ గా ఇంకెవరు ఏం చెప్పకపోతే ఇప్పుడు మనతో అంకుల్ మాట్లాడతారు పిల్లలు. అన్నా అన్నా మనం చెప్పాను అన్న. ఓకే ఇప్పుడు ఎవరి పాప? హెప్సిబా అన్న మీరు మాట్లాడండి అన్న. హెప్సిబా ఏం చెప్పిందంటే అక్కడే అది మరొకసారి వేసి చూపిస్తారా లేకపోతే ఏంటమ్మా? అంతేనా అన్న? మరి టైం పర్లేదు అన్న. టైం అంటే 6 minutes అనుకుంటుంది. 6 minutes ఉంటుంది. ఒకసారి వేసి చూపించమా? ఓకే పిల్లలు ఒకసారి వినండి. డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ బైబిల్ చదివిన వాళ్ళు కావాడు. వాళ్ళకి ఏంటంటే పిక్చర్ అందంగా చూపించాలనుకుంటారు అంతే. మీలా కూడా చదవరాడు. ఎవరో కథ రచయిత ఉంటాడు, వాళ్ళు రాసేస్తారు, ఎవరు డైలాగ్ రాస్తారు, ఎవరో డబ్బులు ఖర్చు పెడతారు, ఎవరో యాక్షన్ చేస్తారు, తీసేస్తారు అంతే. అంతే తప్ప బైబిల్ పర్ఫెక్ట్గా ఉండాలనుకోరు. అందులో తప్పులు ఒకటి కాదు 2 ఉన్నాయి.
ఇందాక పాప హెప్సిబా చెప్పినట్టుగా 5 రాళ్ళు ముందే ఏరుకుని వస్తాడు, అది ఇందులో చూపించలేదు. అలాగే గొలియాతు ముందుకు పడతాడు, అది వెనక్కి పడినట్టు చూపించారు. అవి ఎర్రర్స్ అన్నమాట. అంటే చెప్పిందన్న ఆన్సర్. ఓకే, కాబట్టి ఎప్పుడైనా క్రిస్టియన్ మూవీస్ మీరు చూసేటప్పుడు అది ఎగ్జాక్ట్గా బైబుల్ ప్రకారం ఏమి ఉందని మీరు అనుకోకండి. మీరు బైబుల్ చదువుతూ అది ఉందో లేదో చూడాలన్నమాట. ఎప్పుడు మూవీ చూసినంత మాత్రం నమ్మేయకూడదు. ఎప్పుడు కూడా మీరు క్రిస్టియన్ మూవీస్ని ఉన్నదున్నట్టు నమ్మకండి. అందులో ఉన్నదంతా బైబిల్లో ఉందో లేదో చూడండి. ఒకసారి వేస్తావమ్మా ప్రజల? చూడండి, మళ్ళీ చూసి మళ్ళీ బైబిల్ చదవండి ఈరోజు. ఎగ్జాక్ట్గా ఇంకా ఏమైనా తప్పులు ఉన్నాయేమో చూద్దాం. ఓకే పిల్లలు అందరూ చూసారు కదా, మీకు అర్థమైంది కదా ఇప్పుడు అన్న? పిల్లలు మరి దావీదు గొలియాతు కొంతసేపు ఫైటింగ్ చేసుకున్నట్టు చూపించారు కదా, అదంతా బైబిల్లో లేదు. కత్తితో నడడానికి ట్రై చేసినట్టు, అవి తప్పించుకున్నట్టు, బల్లి విసిరినట్టు, దావి తప్పించుకున్నట్టు, ఇదంతా లేదు బైబిల్లో. గొలియాతు మాట్లాడతాడు, దావీదు మాట్లాడతాడు. గొలియాతు నిన్ను కాకులకి గదలకి వేస్తాడు రమ్మంటాడు, దావీదు రాయేసి కొడతాడు, అంతే. చూసారా? అయితే సినిమా తీసినవాడు ఇలాంటి చాలా కలుపుతారు, ఎందుకంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలని. కాబట్టి ఎప్పుడైనా మీరు క్రిస్టియన్ మూవీస్ చూస్తే బైబిల్లో ఉన్నంత వరకే నమ్మండి. ఆ బైబిల్లో లేనిది ఉందనుకొని మీరు మళ్ళీ మీ సండే స్కూల్కు మీరు టీచర్లు అవుతారు కదా, అప్పుడు ఇలా అయ్యింది అలాగైంది అంతా కలుపుకొని మీరు చెప్పకండి, ఓకేనా? మన టీచర్స్ కూడా మనం ఈ విషయాలు కూడా గమనిస్తూ ఉండాలి. ఎవరో చెప్తారు లేకపోతే ఎవరో అంటారు, అదే వినేసి మనం కూడా చెప్పేస్తుంటాం. మనం కూడా ఈ విషయాలు పట్టించుకోవాలి. బైబుల్ ఎగ్జాక్ట్గా ఎంత ఉంది అంతవరకే మనం చేస్తాం. అయితే కొన్నిసార్లు స్పిరిచువల్ ట్రూత్ అప్లై చేసినప్పుడు కొంత విషయం అనలైజ్ చేస్తాము. అప్పుడు అనలైజ్ అని చెప్తాను తప్ప బైబిల్ ఉందని చెప్పి నేను ముందే చెప్తాను, ఇది బైబిల్లో లేదు, దీన్ని నేను అనలైజ్ చేస్తున్నాను, ఒకవేళ నాకైతే ఇలాగా అని చెప్తుంటాను. కాబట్టి బైబిల్ని బోధించే విషయంలో ఈ జాగ్రత్తలు మనం తీసుకున్నాం. రైట్, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజు మాకు ఇచ్చిన చక్కని సమయం బట్టి, ఫన్ డే బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డలందరూ ఎంతో పాల్గొన్నారు. అయితే ఎవరు ఏ విషయంలో నిరుత్సాహం గురి కాకుండా నాయన, ఇది ప్రభు నీవు ఇచ్చిన సంతోషకరమైన సమయం ఎంచి తండ్రి ఇంకా యథార్థంగా ఈ గేమ్లో కూడా యథార్థత, నమ్మకత్వం పాటించడానికి సహాయించే. వాక్యంలో నువ్వు రోజు నేర్చుకున్న అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదని, ఈ గేమ్లు ఆడేటప్పుడు కూడా అబద్ధపు పనులు, దొంగ పనులు చేయకూడదు, అది పాపం అని వారు తెలుసుకునేలా సహాయం చేతండి. ఆయన గేమ్లో ఓడిపోయినా పర్లేదు కానీ పరిశుద్ధతలో ఓడిపోకూడదని, గేమ్లో మార్కులు రాకపోయినా పర్లేదు కానీ యథార్థతలో మార్కులు రావాలని నేను వారు గ్రహించడానికి సహాయం చేయండి. వారి మనస్సాక్షులు ఇప్పటి నుంచి నువ్వు శుద్ధిపరుస్తుంది. ఈ చిన్నతనం నుంచి వారి మనస్సాక్షి సంపూర్ణమైన పరిశుద్ధమైన మనస్సాక్షి ఉండడానికి సహాయించే, మనస్సాక్షి కలిగిన వారికి ఉండడానికి సహాయించే. దొంగ గేములు ఆడి మరి పేర్లు సంపాదించుకోవడం వల్ల, మార్కులు సంపాదించుకోవడం వల్ల ఉపయోగం లేదు. కానీ యథార్థంగా ఉంటే నీవు వారి హృదయాలు చూస్తావు విషయం వారు గ్రహించడానికి సహాయం చేతండి. నీ కృప భద్రపరచు, నీవే మహిమ పొందాం. వారిని, వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు దీవించమని, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలను, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలను, అబ్జర్వర్స్ వారి కుటుంబాలను కూడా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నీవు ఆశీర్వాదం మనందరికీ తోడండి, నడిపించి వర్ధిల్ల చేయను గాక. రైట్ అమ్మా, ప్రోగ్రామ్ ఏం చేస్తున్నాను. పిల్లలు అందరికీ బాయ్. పిల్లలు రేపు కలుసుకుందాం. బాయ్ బాయ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.